ఓకే. కంపెనీ జెన్యూనే కాదా? అసలు డబ్బులు ఇస్తుందా లేదా? నేను ఇద్దరు జాయిన్ చేయగలనా? నా దగ్గర టైం లేదు, నా దగ్గర మనీ లేదు, నేను మీకులా పని చేయలేను, నాకు అంత సర్కిల్ లేదు. ఇలాంటి క్వశ్చన్స్ అని వేస్తుంటారు. ఎస్ Yes, గురుజీ. ఇలాంటి ఇలాంటి ఇంకా కంపెనీలు చాలా చూసాము. చాలా ఎలాంటి కంపెనీ, ఇలాంటి కంపెనీలు చాలా చూసాం. ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ, వేరే ప్రొడక్ట్స్ ఎందుకు లేవు? వేరే ప్రొడక్ట్స్ ఎందుకు లేవు, గోల్డ్ ఎందుకు లేవు, ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఎందుకు లేవు, అలా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ వేస్తుంటారు. అవునా? సో వాటన్నిటికీ ఏంటి సమాధానం ఎలా చెప్పాలి చూద్దామా? రెడీయా? గురుజీ. సో Yes. రెడీ అయితే మేము కూడా Yes, బిల్కుల్ గురుజీ. రెడీ. చూద్దాం. ప్లాన్ విన్న వారికి కొన్ని ప్రశ్నలు ఉండవచ్చు. మీరు ఆ ప్రశ్నలకి సమాధానం ఇస్తే మీతో కనెక్ట్ అయ్యి మీ బిజినెస్ చేయడానికి రెడీగా ఉంటాడు. అవునా కదా? ప్లాన్ విన్న వారికి ప్రతి వ్యక్తి క్వశ్చన్స్ చేస్తారు. ఎందుకంటే ఇంతకుముందు చాలా చాలా కంపెనీస్ చూసి ఆ వ్యక్తి అలా మాట్లాడుతున్నాడు. తప్పు అతను కాదు, తప్పు ఎవరిది? అతను క్వశ్చన్స్కి మన ఆన్సర్ చెప్పకపోతే రాంగ్ మంది. అవునా? ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇటువంటి ఆన్సర్స్ తెలుసుకోకుండా డైరెక్ట్గా ఫీల్డ్కి వెళ్ళిపోతుంటారు. అవునా? అప్లై నుంచి రీచ్ కాదు. అందుకే ట్రైనింగ్లకి మీటింగ్లకి ఎందుకు రమ్మంటారంటే మెయిన్ అక్కడికి మనం కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తారు. చూద్దాం ఎలాంటి క్వశ్చన్స్ ఎదురవుతాయి. చూద్దామా? మొదటి ప్రశ్న ఏంటి? మొదటి ప్రశ్న ఏంటి? Product cost is very high. ప్రొడక్ట్ కాస్ట్ ఈస్ వెరీ హై. చాలా ఖరీదైంది. ప్రొడక్ట్లో చాలా ఎక్కువ కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి మీ దాంట్లో అని చెప్తుంటారా లేదా? ఎస్ గురుజీ. చెప్తుంటారు. అవునా? కోస్ట్లు మాట్లాడండి. ఎస్ గురుజీ. సో ప్రొడక్ట్ కాస్ట్ చాలా ఎక్కువైంది మీ దాంట్లో అంటారు. ఓకే, దీనికి సమాధానం ఏం చెప్పాలి సార్? అప్పుడు వెంటనే లేదు లేదండి ఎవరన్నారు అని కోప్పడకూడదు. ఏం చెప్పాలంటే సార్ మీరు మీ ప్రశ్న చాలా బాగుంది, మీ ప్రశ్న చాలా బాగుంది, ఈ ప్రశ్న నన్ను ఎవరు అడగలేదు, మీరు అడుగుతున్నారు అని చెప్పాలి. నేను ఎప్పుడు నేను వ్యాపారం ప్లాన్ చూసినప్పుడు అంటే ప్లాన్ నేను విన్నప్పుడు ఈ ప్రశ్న నా మదిలో కూడా వచ్చింది. ఏది? నేను ప్లాన్ విన్నప్పుడు కూడా ఈ క్వశ్చన్ నాలో ఏర్పడిందండి. ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువే, కానీ కాస్టు ఖరీదైనది కాదని నా స్నేహితుడు చెప్పినప్పుడు ఆదాయం తక్కువ. అంటే కాస్ట్ ఖరీదైనది అయితే ప్రజలు కోట్ల విలువైన కార్లు కొంటున్నారా లేదా? Yes, గురుజీ. Yes, bro. కొంటున్నారా లేదా? కొనడం ఆపేస్తున్నారా? నో గురుజీ. సో లక్షలు పెట్టి మొబైల్ కొంటున్నారా లేదా? యాపిల్ మొబైల్ ఓన్లీ బిజినెస్ మ్యాన్ దగ్గర ఉన్నాయా? నార్మల్ పర్సన్ దగ్గర లేవా? ప్రతి వ్యక్తి దగ్గర ఉన్నాయి గురుజీ. ప్రతి వ్యక్తి దగ్గర ఇప్పుడు చూస్తుంటే యాపిల్ మొబైల్స్ చూస్తున్నారు. ప్రజలు విమానాల్లో తిరుగుతున్నారా లేదా? ఎస్ గురుజీ. విమానాల్లో తిరుగుతున్నారా లేదా Yes, ఎస్ bro. గురుజీ. అని ఇప్పుడు నేను చెప్పాను. సార్ అతని దగ్గర డబ్బు ఉంది. ఏంటి? అతని దగ్గర ఏముంది? డబ్బు. డబ్బు ఉంది కాబట్టి విలువైన కార్లు కొంటున్నాడు, విలువైన మొబైల్స్ కొంటున్నాడు, విమానాల్లో తిరుగుతున్నాడు. కాబట్టి మా గురువు ఏం చెప్పారంటే మీకు డబ్బు ఇస్తానని చెప్పాడు, నేను మీకు సంపాదించడానికి అవకాశం ఇస్తున్నాను. ఏంటి ఏంటి సంపాదించడానికి అవకాశం మాత్రం ఇస్తున్నాను. సో ఈ బిజినెస్ స్టార్ట్అప్ చేసి మీరు కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. అవునా? చూద్దాం. మీరు మీ జీవితంలో ఒక్కసారైనా ప్యాకేజ్ కొనుగోలు చేసి మాతో చేరితే మీరు కలిసి పని చేస్తే 4 సంవత్సరాల తర్వాత మీరు కూడా ఖరీదైనగా భావిస్తారు. అప్పుడు ప్రొడక్ట్ అనేది చాలా చౌకగా కనిపిస్తుంది. ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు ఉంటాయో ప్రొడక్ట్ తక్కువగా కనిపిస్తుందా లేదా? ఎస్ గురుజీ. ఎప్పుడైతే మన దగ్గర డబ్బులు లేవు కాబట్టి ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటి వరకు అలాంటి ఐటమ్స్ మనం వాడలేదు, కొనలేదు కాబట్టి. అంతేనా? హలో? ఎస్ గురుజీ. ఎందుకంటే ఇప్పుడు షూట్ వేసుకోమంటే నార్మల్ పర్సన్స్కి షూటా నేను ఎక్కడ వేసుకోగలను అంటాడు. అవునా? ఎప్పుడు ఆ షోరూమ్కి వెళ్ళడు. ఎందుకంటే చూడలేదు షూట్ కాస్ట్ ఎంత ఉంటుంది, దాని కౌంట్ ఎంత. అవునా? అంటారా లేదా? ఎస్ గురుజీ. ఎస్ గురుజీ. అంటారు గ్యారంటీ. యాక్చువల్లీ షేప్ షాప్లో ప్రొడక్ట్ కాస్ట్ చాలా తక్కువ. ఇది షేప్ షాప్లో ప్రొడక్ట్ కాస్ట్ చాలా తక్కువ. మనకి ఏంటంటే ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ. ఎందుకంటే మనం ఎప్పుడైతే దీన్ని ఆల్రెడీ దేనికోసం చూపించాను నిన్న? ప్రోడక్ట్ కాస్ట్ లీగల్ గురుజీ. నిన్న ఆల్రెడీ నేను చూపించాను. మన దాంట్లో సోపు
సోప్ ఏ కంపెనీ మంది? హైవే కంపెనీ. ఐవే కంపెనీ. ఇప్పటివరకు ఆ కంపెనీ ప్రొడక్ట్ పేరు వినలేదు. మనం అందరం ఏం చూస్తాం జనరల్గా? సంతూరు, లక్స్ ఇలాంటి కంపెనీలు చూస్తాం, అవునా కదా? రెగ్యులర్ గా ఉన్న లోకల్ బ్రాండ్స్ అండి. రెగ్యులర్గా ఉండ లోకల్ బ్రాండ్సే చూస్తాం. ఎందుకు లోకల్ బ్రాండ్స్ ఎందుకు చూస్తాం అంటే, సో ఏదైతే కంపెనీస్ ఉన్నాయి కొన్ని కంపెనీలు, మనం అందరం మిడిల్ క్లాసు, లోయర్ క్లాస్ కాబట్టి ఎక్కువ ఐ ప్రొడక్ట్ ఎవరు కూడా రిలీజ్ చేయడు. సమాజంలో ఐ ప్రొడక్ట్ అన్నది ఎప్పుడు కూడా రిలీజ్ చేయడండి. ఏది ఎవరైతే ప్రజలు ఎక్కువ ఏది కొంటారు? ఎక్కువ ఏ చౌకగా ఉంది అనుకుంటారు. చౌకగా ఉంటారు. ఎగ్జాంపుల్గా చూద్దాం. మీరు అన్నట్టే చూడండి. ఇప్పుడు నేను ఆల్రెడీ చూపించాను. ఓకే, ఎగ్జాంపుల్గా చూద్దాం. ఏం చూద్దాం? అమెజాన్ కంపెనీ చూద్దామా? ఎస్ గురుజీ. అమెజాన్ కంపెనీ చూద్దాం. లేదంటే ప్రజెంట్ వాడే సోప్స్ ఏంటి ఎక్కువ? సంతూర్. సంతూర్ సోప్స్. సంతూర్ సోప్ చూద్దాం. దాని ప్రొడక్ట్ ఏంటి, వాట్ ఈజ్ వాట్, అవునా? ఎస్ గురుజీ. సంతూర్ సోప్ ఈజ్ ఏ గ్రేడ్ 3 సోప్, అవునా? చూడండి, మనం దీన్ని వాడేస్తాం, అవునా? దీన్ని వాడుతున్నాం కదా. ఇక్కడ ఏముంది? ఇది ఏ సోప్? టాయిలెట్ సోప్. టాయిలెట్ సోప్ గ్రేడ్ 2. ఇది టాయిలెట్ సోప్. సంతూర్ సోప్ అనేది దేనికి వాడతారు? టాయిలెట్స్. టాయిలెట్ వాడతారు. ఏ రకం? గ్రేడ్ 2 రకం. Grade రెండో 2. రకాలు చెంది. గ్రేడ్ 3 కూడా ఉంది. దీని టిఎఫ్ఎం ఏంటి? 72%. 72%. ఎప్పుడు కూడా సోప్ అన్నది 75% అబోవ్ ఉన్న దాందే వాడాలి. 75% లో వాడితే చర్మం మీద మచ్చలు వచ్చేస్తాయి. చాలామంది మచ్చలు వస్తుంటాయి, తెల్లగా మచ్చలు. కారణం ఏంటంటే చర్మం పొడిపోడిపోతుంది, అవునా? ఎందుకంటే ఇలాంటి తక్కువ రకం సోపులు వాడటం బట్టి మనం అది క్వాలిటీ చూడం, ఎక్కడ తక్కువ రకం అయితే చూస్తాం, అంతేనా? పర్సన్స్ ఇది ఎంత బెనిఫిట్ ఉందని చూస్తారా, లేదంటే కాస్ట్ చూస్తారా? కాస్ట్ చూస్తారు గురుజీ. కాస్ట్ చూస్తారు, అవునా? సో Yes, మన దాంట్లో చూడండి, ఇప్పుడు అమెజాన్ చూస్తున్నాను. మన దాంట్లో సోప్స్ ఉన్నాయి, అవునా? కంపెనీ ఏంటి? కంపెనీ ఏంటండి? మన దాంట్లో సోప్స్ వాడే కంపెనీ ఏంటి? హైవే గురించి. ఐవి, అవునా? చూడండి, ప్రొడక్ట్లు ఉన్నాయి మన దాంట్లో. చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దాంట్లో. ప్రొడక్ట్స్ లేవంటారు మీ అందరూ. టోటల్గా 400 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రొడక్ట్స్ ఏంటి? మసాలాలు, అవునా? ఇవన్నీ కంపెనీ, డిఫరెంట్ కంపెనీస్. ఐవే కంపెనీ, లరాసోల్ కంపెనీ, అవునా? డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవునా? చూడండి, ఇదేంటి? ఏ కంపెనీ? గోట్ మిల్క్. ఇది గోట్ మిల్క్. కోట్ ఐబీ కంపెనీ. ఐబీ కంపెనీ. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ నేను మన దాంట్లో బయట కాస్ట్ ఎంత? అమెజాన్లో చూడండి. అమెజాన్లో చూద్దాం. గోట్ మిల్క్. గోట్ మిల్క్ చూడండి, అమెజాన్లో రేట్ ఎంత? 799. 799 అండి. 799 రూపీస్. పర్సంటేజ్ ఎంత ఇస్తున్నాడు అమెజాన్? 20%. 20%, అవునా? హలో, మన దాంట్లో Yes, గ్రేడ్ 1 ఇది గ్రేడ్ 1 ఇది. హలో, ఇది Yes, గురుజీ. గ్రేడ్ Grade 1. 1. కావాలంటే దాని మీద మీకు రాసి ఉంటుంది మన షేప్ షాప్లో. కనిపిస్తుందా ఇక్కడ? ఇదిగో 76% టిఎఫ్ఎం అండ్ గ్రేడ్ 1. 76% గ్రేడ్ 1 సోప్. దీంట్లో ఏం మిక్స్ చేస్తారు కూడా చూడండి టోటల్గా. చాలా కావాలంటే మన షేప్ షాప్ వాడి కంప్లీట్గా ఎవ్వరికి కూడా ఎటువంటి చర్మం మీద మచ్చలు కానీ
చర్మం పడిపోవడం అయ్యే ఉండవు. ఎందుకంటే జెన్యున్ ప్రొడక్ట్స్ కాబట్టి, ఎటువంటి కెమికల్ కలవు. ఇప్పుడు చెప్పండి, ప్రొడక్ట్ కాస్ట్ ఏది ఎక్కువ? ప్రొడక్ట్ కాస్ట్ ఏది ఎక్కువ? హలో, ప్రొడక్ట్ కాస్ట్ ఏది ఎక్కువ? గ్రేట్ మెట్స్ వచ్చింది. మన Yes, దాంట్లో Guruji. 479, అది కూడా మన హెల్త్ని కాపాడుకుంటున్నాం. ఇక్కడ బయట ఏదైతే ఉందో చూడండి, 79%. ఇదిగో పప్పాయి సోప్ అయితే 849 పప్పాయి సోపు అమెజాన్లో. ఇంకా చూడండి, నేను అమెజాన్ ఓపెన్ చేశాను. ఇంకా బోల్డ్ ప్రొడక్ట్స్, ఇది ఒకటే కాదు, నూనె ప్రీమియం కానీ, టీ పౌడర్స్ కానీ అన్నీ కూడా మన దాంట్లో కాస్ట్ తక్కువ. మనం కంపేర్ చేస్తాం ఏంటంటే కంపెనీలు కూడా చూసుకోవాలి. అవునా? ఇప్పుడు వరకు అలాంటి వాడలేదు. అవునా? ఇక్కడ మన ప్రొడక్ట్ కోసం వస్తున్నావా, లేకపోతే డబ్బులు సంపాదించడం కోసం వస్తున్నావా? డబ్బులు సంపాదించాను గురించి. డబ్బులు సంపాదనకు వస్తున్నాం. మన అన్నప్పుడు ప్రొడక్ట్ కాస్ట్ ఎక్కువ ఎవరన్నారు? అవునా? చూద్దాం. అవునా? సెకండ్ క్వశ్చన్ ఏంటి? నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేవు. ఐ హావ్ నో మనీ, మేరా పాస్ పైసా నహీ హై. అప్పుడు సమాధానం చెప్పాలి, అవును సార్ మీరు చెప్పింది నిజమే, నేను కూడా ప్లాన్ విన్నప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నా గొప్ప గురువు ఏదైతే ఆయన నన్ను అడిగారు అతనితో చెప్పింది ఒకటే. కాబట్టి 2-4 ఏళ్ళ తర్వాత మీరు కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. ఒక విషయం చెప్పండి, ఇంతకుముందు లాస్ట్ 5 సంవత్సరాల నుంచి మీ దగ్గర డబ్బులు కట్టలు ఏమైనా ఉన్నాయా? గురించి. లేవు. సో రాబోయే కాలంలో ఏమైనా ఉంటాయా? నో గురించి. ఉండవు. కానీ ఎందుకంటే ఏదైతే మీరు పని చేస్తున్నారో ఆ పని చేసేటప్పుడు దాని దగ్గర ఉంటాయి. అవునా? ఏదైతే Yes, మీరు Guruji. పని చేస్తున్నారో ఇప్పుడు అది కాలిక్యులేషన్ చెప్పాలి. ఇప్పుడు జాబ్ చేసే వ్యక్తి మీరు ఎంత సంపాదిస్తున్నారో దాని మీద ఖర్చులు అయిపోతున్నాయి ప్రతి వ్యక్తికి కూడా. అవునా? ఈ రోజు ఉన్న అదే పరిస్థితిలో జీవించాలనుకుంటున్నారా? ఏ వ్యక్తి అయినా అలా జీవించాలనుకుంటాడా? బెస్ట్గా చేయించాలనుకుంటాడా లైఫ్? Next గా చేంజ్ అవ్వాలనుకుంటారు. సో చేంజ్ 2-4 సంవత్సరాలు మాతో ఒక ప్యాకేజ్ తీసుకొని మాతో కలిపి పార్ట్ టైం లేదా ఫుల్ టైం చేయడం ద్వారా మీ కుటుంబ జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు అని చెప్పాలి. మీ కుటుంబ జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు సార్ అని చెప్పాలి. క్లియర్? Yes, Guruji. నెక్స్ట్ చాలా మంది అంటారు ఐ హావ్ నో టైం. చూద్దాం. ఓకే, ఏంటి క్వశ్చన్ ఏంటి? నా దగ్గర టైం లేదు. సో చాలా మంది ఇప్పుడు చెప్పండి, మన దగ్గర ఉన్న టైం ఎంత? 24 hours. ముఖేష్ అంబానీ దగ్గర 24 hours more. అందరి దగ్గర ఉండేది 24 గంటలే. అవునా? దేవుడు అందరికీ ఒకటే ఇచ్చాడు టైం. ఇప్పుడు చూద్దాం. సో సమాధానం ఖచ్చితంగా సార్, నేను ప్లాన్ విన్నప్పుడు కూడా ఇదే సమాధానం, ఇదే క్వశ్చన్ వేసాను. కానీ మా గొప్ప గురువు ఒకటి చెప్పారు, సార్ నాకు టైం లేదు, కానీ నా గొప్ప గురువు మీకు దీనికి సరైన సమాధానం నాకు చెప్పేది ఏంటంటే, టైం లేదు కానీ డబ్బు సంపాదించుకుంటున్నారా లేదా మీరు? అప్పుడు సార్ నా దగ్గర డబ్బు లేదు, అందుకే నన్ను అడిగారు. మీకు సమయం లేదు, మీ దగ్గర డబ్బు కూడా లేదు. ఎటుని? మీ దగ్గర సమయం లేదు, మీ దగ్గర డబ్బు కూడా లేదు. మీరు కేవలం ఒక ప్యాకేజ్తో పని చేస్తే 2-4 ఏళ్ళ తర్వాత మీ దగ్గర కూడా సమయం ఉంటుంది, డబ్బు కూడా ఉంటుంది. అవునా? మీరు 3 నెలల్లో కంపెనీ ఇచ్చిన టార్గెట్ ఉచితంగా పొందుతారు. మీరు దేశాల్లో మరియు విదేశాల్లో కూడా ఫ్రీగా పర్యటనలు పొందుతారు. అవునా? ఈజీగా పర్యటనలు పొందుతారు. చూద్దాం. జనరల్గా నా దగ్గర కూడా టైం ఉండేది కాదు. నా దగ్గర కూడా ఇంతకుముందు నేనేం చేసేవాడిని? జాబ్ చేసేవాడిని. అవునా కదా? చూడండి, నా దగ్గర కూడా టైం ఉండేది కాదు. నేనేం చేశాను చూడండి, నా సీక్రెట్ ఇది. చూడండి, సో ఇది నా సీక్రెట్ అనమాట. ఇంతకుముందు నేను దేంట్లో వర్క్ చేసేవాడిని? సిఆర్పిఎఫ్లో వర్క్ చేసేవాడిని. నా డ్యూటీ ఏంటంటే 24 గంటలు. నా డ్యూటీ 24 గంటల డ్యూటీ. సో మార్నింగ్ 6 నుంచి 9 గంటలు ఎవరి టైం ఇది? మన టైం.
మన టైం. సో మార్నింగ్ నేను 5 o'clock లేచి ఇవ్వండి అక్కడ 5 o'clock లేచి 5 నుంచి 6 గంటల వరకు జూమ్ మీటింగ్ జరిగేది అప్పుడు 5 నుంచి 7 గంటల వరకును మార్నింగ్ ఆ గంట నేను నాలెడ్జ్ని తీసుకొని ఇప్పుడు టోటల్ టైం ఎంత 6 నుంచి 9 ఎన్ని గంటలు 3 hours. 3 అవర్స్. ఓకే, నాకు మధ్యాహ్నం లంచ్ టైం ఉండేది 1 నుంచి 4 ఎన్ని అవర్స్? 3 hours. అదే 3 hours. నైట్ 7 to 10 ఎన్ని అవర్స్? 3 hours. 3 hours. ఇక్కడ దీంట్లో ఎవరైతే జాబ్ వాళ్ళస్ ఉన్నారో అరు ఎనీ జాబ్ మ్యాక్సిమం డ్యూటీ టైం ఎలా ఉంటుంది? 8 hours. కంటిన్యూగా 8 hours ఉంది. కంటిన్యూ 8 అవర్స్. మహా అయితే 9 to 5 9 to 5 అంటే మార్నింగ్ 6 to 9 మీరు డ్యూటీ చేసుకోవచ్చా లేదా ఈ దీని మీద బిజినెస్ మీద? Yes, Guruji. అండ్ ఈవినింగ్ 7 to 10 ఇది చేసుకోవచ్చా లేదా? ఎస్ గురుజీ. చేసుకోవచ్చు. అయితే టోటల్ టైం 3 అవర్స్లో ఒక 1 అవర్ రెడీ అవ్వడానికి తినడానికి 1 అవర్ తీసేది. అవునా? ఇంకెన్ని అవర్స్ ఉంది? 2 అవర్స్. సేమ్ అదే మధ్యాహ్నం 1 అవర్ తినడానికి, ఈవినింగ్ 1 అవర్ తినడానికి, టోటల్గా ఎన్ని అవర్స్ నా దగ్గర? 6 hours, Guruji. 6 అవర్స్. చాలా మంది అంటారు నా దగ్గర టైం లేదు గురుజీ, నా దగ్గర టైం లేదు. టైం ఎవరి దగ్గర ఉండదండి, టైం తీయాలి. గేదె పాలు ఇవ్వదు, ఏం చేయాలి? గేదె పాలు ఇవ్వదు, ఏం చేయాలి? మనమే తీయాలి. అవునా? చూద్దాం. ఇప్పుడు చూడండి, నేను పర్ డేకి ఎన్ని అవర్స్ నా దగ్గర? 6 hours. 6 అవర్స్. అంటే మంత్కి ఎన్ని అవర్స్ అయింది? 180 hours. 180 అవర్స్. 1 ఇయర్కి ఎంత అయింది? 2160 గంటలు. 2160 గంటలు డివైడెడ్ బై రోజుకి 24 చొప్పున డివైడ్ చేస్తే 90 రోజులు వస్తుంది. అంటే ఎన్ని మంత్స్? 3 months. 3 months. 3 months. అంటే సంవత్సరానికి మీకు 12 నెలలే, కానీ నాకు అదనంగా ఎన్ని మంత్స్ వచ్చాయి? 3 months వచ్చాయి. ఏది నాకు ఇది నా టైంలోంచి నేను టైం తీయడం బట్టి నాకు ఎక్స్ట్రాగా ఎన్ని వచ్చాయి? 3 months వచ్చింది. హలో, జాబ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో చాలా మంది టైం లేదంటారు కదా, చూడండి నేను ఎలా తీసాను. 3 months వచ్చింది. ఇప్పుడు ఈరోజు నా టీం ఎంత టోటల్గా? ఇప్పుడైతే 11,000 అయింది. ఈరోజు టీం ఎంత? 11,000. అవునా? హలో, Yes, Magu. Yes, Guruji. 11,000 టీము. ఇప్పుడు యాక్టివ్గా ఒక 500 మంది వర్క్ చేస్తున్నారు నా అండర్లో. ఎంతమంది అండి? 500. 500. 1 డేకి ప్రతి ఒక్కరు కూడా 4 గంటలు పనిచేశారు అనుకోండి. 4 గంటలు పనిచేస్తున్నారా లేదా? శ్రీరామ్ సార్ నా అండర్లో మీరు 4 గంటలు పనిచేస్తున్నారా? ఎస్. సత్యవతి మేడం మీరు 4 గంటలు పనిచేస్తున్నారా? ఎస్ మేడం. సతీష్ సార్ మీరు 4 గంటలు పనిచేస్తున్నారా? 4 hours చేస్తున్నాను డైలీ. సింగయ్య గారు మీరు 4 గంటలు పనిచేస్తున్నారా? Yes, మా గురుజీ. ఇలాంటి లీడర్స్ ఒక 4 hours పెడుతున్నారు డైలీ. అంటే 500 మంది ఇంటూ 4 hours చొప్పున ఎన్ని అవర్స్ అయింది? 2000. 2000. అంటే ఒక మంత్కి 30 రోజులు ఇంటూ 2000 గంటలు ఈక్వల్ టు ఎంత అయింది? 6 లక్షలు. 60,000 గంటలు. ఎంతండి? 60,000. 60,000 గంటలు. 1 ఇయర్కి 12 నెలలు ఇంటూ 60,000 గంటలు ఈక్వల్ టు ఎంత అయింది? 7,20,000 గంటలు. 7,20,000 గంటలు. 7,20,000 గంటలు డివైడెడ్ బై 20 రోజుకి 24 గంటల చొప్పున తీసేస్తే ఒక రోజుకి నాకు ఎంత? ఒక రోజుకి ఎన్ని గంటలు? 30,000. 30,000 గంటలు నా అండర్లో నడుస్తుంది. అంటే ఈ రోజుకి 24 గంటలు అందరికీ. Yes, మా గురుజీ. కానీ ఈ రోజు నేను బిజినెస్ చేయడం బట్టి ఒక 1 year 2 years బిజినెస్ చేయడం బట్టి టీం క్రియేట్ చేసుకోవడం బట్టి ఈరోజు నా గంటలు పెరిగిందా లేదా? ఎస్. ఈ రోజు నేను కూర్చున్నా కూడా నాకు డబ్బులు వస్తాయి లేదా? ఎస్. అంటే మనం టైం పెడితే మన కింద ఆటోమేటిక్గా టైం వస్తుంది. ఈరోజు మనం నెట్వర్క్ని క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా నెట్వర్క్ వస్తుంది. ఇప్పుడు చెప్పండి, జనరల్గా టిల్ను 2026 నడుస్తుంది. ఈ అవర్స్ పెరుగుతుందా లేదా? పెరుగుద్ది గురుజీ. ఎందుకంటే ఈ అవర్స్ నా టీం పెరిగితే నా అవర్స్ కూడా పెరుగుతుంది. నా అవర్స్ పెరిగిందంటే నా మనీ పెరుగుతుంది లేదా? ఎస్. Yes, Guruji. ప్రపంచంలో ధనవంతుడి సీక్రెట్ ఇదేనండి. ఆడు డబ్బు పోయిందని బాధపడ్డావు, టైం పోతే బాధపడతాడు. హలో, Yes, Guruji. చాలా మంది నా దగ్గర టైం లేదు గురించి, టైం లేదని చేయలేకపోతున్నా, జాబ్లో బిజీ అయిపోతారు. జాబ్లో అందరూ బిజీ అయిపోతారు. అందుకే అన్నారు జాబ్ రివర్స్ చేయండి, జాబ్ని రివర్స్ చేయండి. ఏమవుతుంది? జాబ్ JOB జాబ్ రివర్స్ చేయండి. ఏమైంది? బోజు. అవునా? బోజుని ఏమంటారు తెలుసా? బోజు అంటే తెలిసి హిందీలో బరువు. బరువు. బోజు అంటే హిందీలో బరువు అనమాట.
అంటే ఒక బరువును మోస్తుంది జాబ్లో. ఎస్. అవునా? ఒక బరువు మోస్తున్నారు. కావాలని చెక్ చేసుకోండి. ఎవరైతే నీకు తగ్గ వర్క్ చేయవు, మీ బాసు తగ్గ నువ్వు వర్క్ చేస్తావు. అందుకే మనం రిచ్ అవ్వలేకపోతాం. మన టైం అంతా వేరే వ్యక్తికి సాక్రిఫైస్ చేస్తున్నాం. మన టైం అంతా వేరే వ్యక్తికి సాక్రిఫైస్ చేస్తున్నాం. కానీ ఎప్పుడైతే నేను నిర్ణయించుకున్నాను, ఎస్ వర్క్ చేయాలి, టైంని మనమే తీయాలి, ఫస్ట్ మనం టైం పెట్టాలి. మన కింద టైం రావాలంటే మన ఫస్ట్ ఎవరు పెట్టాలి? ఫస్ట్ ఎవరు పెట్టాలి? నేను మనం పెట్టాలి. మనం పెట్టాలి. అవునా? చూసా. ఓకే, క్లియర్ అందరికీ? ఎస్మా గురుజీ. ఎస్. ఆగే బడే ఎస్మా గురుజీ. దిగలదామా? ఎస్ గురుజీ. ఓకే. సో కాబట్టి ఈరోజు నా టైం మల్టిపుల్ అవ్వడం బట్టి ఫారిన్ కంట్రీస్ వెళ్తాను లేదా, ఎస్. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాను లేదా, లైఫ్ స్టైల్ Yes, అనుభవిస్తాను లేదా? సింపుల్. ఓకే. ఫోర్త్ క్వశ్చన్, నేను ఇద్దరిని జాయిన్ చేయకపోతే, అదిని నేను ఇద్దరిని జాయిన్ చేయకపోతే, అవునా? ఓకే. సమాధానం, సార్ ఈ ప్లాన్ చూడగానే నా మనసులో కూడా ఇదే వచ్చింది. నేను కూడా ఇద్దరిని జాయిన్ చేయకపోతే, నేను చేరతాను కానీ ఇద్దరిని చెయ్యకపోతే. నాకు కూడా అదే ప్రశ్న ఉంది. కాబట్టి నా గొప్ప గురువు నన్ను అడిగారు, ప్రతి వ్యక్తి ఏదో కంపెనీతో లేదా మరొక దానితో సంబంధం కలిగి ఉంటారా లేదా? గ్యారంటీ ఉంటారు. కొన్ని లక్ష చొప్పున ఉపయోగిస్తున్నారు, కొంతమంది లక్ష చొప్పున ఉపయోగిస్తున్నారు. ఎవరైనా జియో సిమ్ ఉపయోగిస్తున్నారా లేదా? ఎస్. జియో సిమ్ వచ్చి మీ దగ్గరికి అమ్మాడా ఎవరు? ముఖేష్ అంబానీ గారు? లేదు. అతనికి జియో కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ కాని వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎటిని కనెక్ట్ కాని వ్యక్తి ఎవరో ప్రపంచంలో ఉండరు. మన ప్రజలకు సమాచారం ఇవ్వాలి. ఎటిని సమాచారం. జియో సమాచారం. ఏదైతే ఉందో సమాచారం ఇచ్చాడు, మిమ్మల్ని జాయిన్ చేయించలేదు. మీరు కనెక్ట్ అవ్వలేదు, దానికి సమాచారం ఇస్తే మీరు కనెక్ట్ అయ్యారు. అంతేనా? ఎస్ గురుజీ. సో డబ్బు సంపాదించుకునేవాడు లేదా తన కుటుంబ జీవితాన్ని రక్షించుకునేవాడు తయారు చేసుకుంటాడు. ఎలా? అతను కేవలం సమాచారం మాత్రం ఇవ్వాలి. ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి? సమాచారం. సమాచారం మాత్రం ఇవ్వాలి. అతను ఇష్టపడితే లేదా అతను తన కుటుంబం కోసం జీవితాన్ని మెరుగుపరుచుకోవాలనుకుంటే అతను మీతో వస్తాడు. మరియు మీకు ఇద్దరు వ్యక్తులు మాత్రమే కావాలి. దేశం మొత్తంలో ఇద్దరు వ్యక్తులు మీ మాట వినరా? వింటారా? ఎస్ గురుజీ. మనం చనిపోయినప్పుడు నలుగురు వ్యక్తులు మోస్తారండి. మన ఫోన్లో కొన్ని వందల మంది ఫోన్ ఫీడ్ చేసుకుంటాం. వాళ్ళందరూ తెలిసి సేవ్ చేసుకుంటాం, తెలియక సేవ్ చేసుకుంటావా? తెలిసే చేసుకుంటాను. ఎస్. తెలిసే సేవ్ చేసుకుంటాం. అవునా? సో ఒక ఇద్దరు వ్యక్తులు మీ మాట వినరా? ఇద్దరు వ్యక్తులు మీ మాట వినకపోతే మన బతుకు వేస్ట్. అవునా కదా? అవునా? ఎస్. ఎస్ గురుజీ. చూద్దాం. అంటే ఒక వ్యక్తికి మళ్ళీ మళ్ళీ వివరించాలి. ఒక వ్యక్తికి మళ్ళీ మళ్ళీ వివరించాలి. అంతేగాని ఒక వ్యక్తి నో అనడానికి కాదు, మళ్ళీ మళ్ళీ వివరించాలి. దానివల్ల బెనిఫిట్ ఏంటి? అవునా? సో ప్లాన్ ఇచ్చిన తర్వాత అతను మీ కాల్ని తీసుకోకపోతే అవకాశం ఉంది. కాబట్టి మీరు విజయవంతమైన అప్లైన్ ద్వారా అనుసరించాలి. ఒకవేళ మీరు ప్లాన్ చెప్పిన తర్వాత అతను నో అంటాడు, అప్పుడు ఏం చేయాలి? మన అప్లైన్ని తీసుకువెళ్ళాలి. అతను మీతో కనెక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నంత వరకు మీరు ఆ వ్యక్తిని ఒప్పించాలి. ఎవరు ఒప్పించాలి? రిఫరెన్స్ పర్సన్ ఒప్పించాలి. ఏ నాయకుడన్నా పదే పదే ఎందుకు పిలవాలి లేదా పదే పదే ఎందుకు కలవాలి అని ఆలోచిస్తే ఆ పనికి నా మిత్రుడు కంపెనీ మనకి డబ్బులు చెల్లిస్తుంది. కంపెనీ మనకు డబ్బులు చెల్లిస్తుంది. వీలైన ఎక్కువ మందిని కలవాలి. ఇప్పుడు ఇద్దరు రావాలంటే వాళ్ళు ఇద్దరు కలిస్తే సరిపోద్దా? నో గురుజీ. నో, ఎక్కువ మందిని కలవాలి. పదే పదే వివరించాలి. ఎందుకంటే ఈ వ్యాపారం చాలా పెద్దది. ఈ వ్యాపారం చాలా పెద్దది. సేఫ్ షాప్ అనేది చాలా పెద్దది. అతను తెలీదు. అతను మనతో ఈ వ్యాపారంలో చేరితే అతను మరియు అతని కుటుంబం జీవితం మారుతుందని మీకు మాత్రమే తెలుసు. అవునా కదా? ఇప్పుడు ఎస్ గురుజీ. ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ మన దాంట్లోకి వస్తే అతని ఫ్యామిలీ, అతను లైఫ్ బాగుంటుందని అది మనకు తెలుసు. అది మనం ఎవరు చెప్పాలి? మనం వివరించాలి. వివరించాలా లేదా? ఎస్మా అతని గురుజీ. భవిష్యత్తు గురించి చర్చించాలి. ఆ ఎస్. వ్యక్తికి నీడ్ ఏంటి? ఈ బిజినెస్లో వస్తే అతను ఏ పొందుతాడో అవి చెప్పాలి. సార్ చాలామంది బెగ్గింగ్ అడుగుతారు, సార్ ప్లీజ్ సార్ జాయిన్ అవ్వండి సార్, చాలా బాగుంటుంది సార్. బెగ్గింగ్ అడగకూడదు. అతని భవిష్యత్తు గురించి చెప్పాలి. ఈ బిజినెస్కి వస్తే ఏంటి బెనిఫిట్? మన బెనిఫిట్ గురించి చెప్పకూడదు. నువ్వేం బెనిఫిట్ తీసుకున్నావు, మీ అప్లైని ఏ బెనిఫిట్ తీసుకున్నారో, లైఫ్ ఎలా ఉంది, అది మొత్తం వివరించాలి. అతని కళ్ళ కనిపించాలి, కంటికి కనిపించాలి. కంటికి కనిపిస్తే ఏ వ్యక్తినా వస్తారా లేదా? ఎస్. ఎస్ గురుజీ.
సో అతను నిరాకరిస్తాడు. ఎందుకంటే మనం పిల్లలకు టీకాలు వేయడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పిల్లవాడు ఏడుస్తాడా లేదా? Yes, Guruji. అవును. కొన్నిసార్లు కొంతమంది పిల్లలు డాక్టర్ వద్దకు వెళ్తారు. అప్పుడు ఉదాహరణ నుండి మనకు అర్థమైంది ఏంటంటే చాలామంది పిల్లలు ఏడుస్తారు. ఎవరికైనా ఉంటారా టీకాలు వేసినప్పుడు? No Guruji. ఏడుస్తారు. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? డాక్టర్ ఏం చేస్తాడు? హలో, Chocolate or something ఏదో ఇస్తూ ప్రాసెస్ చేస్తారు. ఇస్తుంటారు. చూద్దాం. వారు దుర్వినియోగం చేస్తారు. కానీ ఇప్పటికీ ఆ పిల్లల తల్లి అతనికి ఒక ఇంజెక్షన్ ఇస్తుంది. ఎందుకంటే అతను ఏడ్చినా కేకలు వేసినా పర్వాలేదు. కానీ అతను టీకా వేస్తే భవిష్యత్తులో ఎటువంటి వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు. అంతేనా? తల్లి ఎందుకు వద్దంటది? వద్దందే. పిల్లలు ఏడ్చినా కూడా తల్లి వద్దందు. ఎందుకు? తల్లికి తెలుసు. ఇప్పుడు ఎవరైతే నో అన్నారో, Future. ఇద్దరు జాయిన్ చేయలేకపోతున్నారో, ఇప్పుడు మనకు తెలుసు ఆ వ్యక్తి రాకపోతే అతని ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం వివరించాలా లేదా? అదేవిధంగా మీరు మీ ప్లాన్ ఎవరికైనా వివరించినప్పుడు అతనికి ఈ వ్యాపారం గురించి తెలియదు మరియు మీతో చేరడానికి ఇష్టపడడు. అప్పుడు కానీ ఈ వ్యాపారంలో తల్లి పాత్రను పోషించాలి. ఏంటండి? హలో, తల్లి ఏ పాత్ర. పాత్ర పోషించాలి? తల్లి పాత్రని పోషించాలి. మదర్ का रोल करना है. తల్లి పాత్రను పోషించాలి మరియు చిన్నపిల్లల పదే పదే అనుసరించాలి, వివరించాలి. బచ్చే 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 बहुत सारी गलती करते. అవునా? हम Yes. क्या करेगा? కొడతామా? పిల్లలు ఏదైతే గల్తీ చేస్తారో మనం కొడతామా? కొట్టం. అవునా? చెప్తుంటాం. అదేవిధంగా ఇక్కడ కూడా చాలామంది తప్పులు చేసినా కూడా మనం వివరించాలి. కొంతమంది నాయకులు ఒక వ్యక్తికి పదే పదే వివరించడం లేదా అతనికి కాల్ చేయడం అనుమానంగా భావిస్తారు. చాలామంది దీంట్లో ఉన్నారు. ఒకవేళ నో అన్నారనుకో మనం చెప్పం, మళ్ళీ కలవం, మళ్ళీ ఫోన్ చేయం. ప్రతి వ్యక్తి జాయిన్ అవుతాడు సార్. కానీ ఏం చేస్తాం? మనం ఎప్పుడైతే ఫాలోఅప్ రూపంలో పదే పదే సార్లు కలవడం బట్టి ఆ వ్యక్తి మన దగ్గరికి వస్తాడు. అవునా కదా? హలో, Yes, Guruji. వారు ఎప్పుడూ తమను తాము ముందుకు తీసుకువెళ్ళలేరు మరియు ఇతరుల జీవితాల్లో మార్పు తీసుకురారు. ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఎప్పుడైతే మనం కలవడం ఆపేస్తామో, ఒక వ్యక్తి జాయిన్ అవ్వలేదని కలవడం ఆపేస్తామో ఆ లీడర్ ముందుకు వెళ్ళలేడు. ఆ లీడర్ ముందుకు వెళ్ళడం. అవునా? చూద్దాం. కొన్ని క్వశ్చన్స్కి ఉన్నాయి ఆన్సర్. ఫాస్ట్ గారిని చూద్దాం. డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం అంటే ఏంటి? దానివల్ల ప్రయోజనాలు ఏంటి? అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఏంటని చాలామంది అడుగుతారా లేదా? Yes, Guruji. సో దానికి నేడు చాలా కంపెనీలు తమ వినియోగదారులతో ప్రత్యక్ష సమాధానం ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తాయి. తమకు తాము తమ కస్టమర్లకు లాభాలను పెంచుకుంటాయి. మధ్యవర్తులు ఎంత ఎక్కువ ఉంటే లాభాలు అంత తక్కువగా ఉంటాయి. ఏంటండి? మధ్యవర్తులు ఎంత ఎక్కువగా ఉంటే లాభాలు అంత తక్కువగా ఉంటాయి. ఉదాహరణకు కంపెనీ స్టాకిస్టులు, ఏజెంట్లు, పంపిణీదారులు, టోకు వ్యాపారులు, రిటైలర్లు మొదలు. అంటే కంపెనీ స్టాకిస్టులు అంటే ఏంటి? తెలుగులో కొంతమందికి అర్థం కావట్లేదు కదా. అడ్వర్టైజ్మెంట్ చేసే వ్యక్తి. అడ్వైజ్మెంట్ చేసే వ్యక్తులు. ఏజెంట్లు, సిఎఫ్ అంటే ఏజెంట్. పంపిణీదారులు అంటే డిస్ట్రిబ్యూటర్స్. డిస్ట్రిబ్యూటర్స్. టోకు వ్యాపారులు అంటే డీలర్స్. డీలర్స్. రిటైలర్స్ అంటే అలా రిటైలర్స్. అవునన్నమాట. అంటే ఒక కంపెనీ ప్రొడక్ట్ తయారు చేసే దగ్గర నుంచి కస్టమర్కి వెళ్ళే దాంట్లో మధ్యలో వీళ్ళందరూ ఉంటారు. ఉంటారా లేదా? Yes, మా Yes, గురుజీ. Guruji. వీళ్ళందరూ ఉంటారు. అంటే చూడండి, వీళ్ళందరూ మనం అనుకుంటాం మన సంపాదించే సంపాదన మన ఓన్లీ మన ఫ్యామిలీకి ఖర్చు పెడుతున్నాం. లేదు లేదు, మనకు తెలియకుండానే వీళ్ళందరినీ పోషించేది ఎవరు? వీళ్ళందరినీ పోషించేది ఎవరండి? మనమే. కష్టమైన పర్సన్. ఇప్పుడు చూడండి దీనికి ఆన్సర్ ఎలా చెప్పాలో డైరెక్ట్ సెల్లింగ్ వల్ల. ఇప్పుడు ప్రయోజనాల నుండి గురించి చెప్పాలంటే దాని శిక్షణ మీ వ్యక్తిగత అభివృద్ధికి సహాయపడుతుంది, విశ్వాసాన్ని కలిగిస్తుంది మరియు మీ ఆలోచనకు కొత్త దిశను ఇస్తుంది. మీరు ఒక సాధారణ వ్యక్తి నుండి ప్రత్యక్షమైన వ్యక్తిగా మారడానికి అనుమానిస్తుంది. ఏది మారుస్తుంది? డైరెక్ట్ సెల్లింగ్. సాధారణమైన వ్యక్తి నుండి ప్రత్యక్షమైన వ్యక్తిగా మారడానికి అనుమతిస్తుంది.
వీటన్నిటితో పాటు మీకు ఆర్థిక స్వాతంత్రం అంటే ఏంటి? Money. ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సమయ స్వేచ్ఛ అంటే ఏంటి? టైం ఫ్రీడమ్. టైం టైం ఫ్రీడమ్. ఫ్రీడమ్. సంతోషకరమైన జీవితం, హ్యాపీ ఫ్యామిలీ, మరియు మీ భవిష్యత్తు తరాల భద్రతను పొందుతారు. మీ భవిష్యత్తు తరాలంటే పిల్లలు. జనరేషన్స్. జనరేషన్, 3 జనరేషన్ సెక్యూరిటీ పొందుతారు. భవిష్యత్తు తరాల భద్రత నుంచి మాట్లాడుతూ జూలై 7, 2007న కారు ప్రమాదంలో మరణించిన దివ్యగంత శ్రీ శ్యామ్ సుందర్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. కానీ ఆయన మరణం తర్వాత ఆయన కుటుంబం సంతోషంగా ఉందా లేదా? ఎస్మా గురుజీ. 2007 జూలై 7న శ్యామ్ సుందర్ గారు ఒక టీచర్గా వర్క్ చేస్తూ కారు ప్రమాదంలో చనిపోయారు. అవునా? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉందా లేదా? వాళ్ళ అబ్బాయి యూసీఏ ఈరోజు డబ్బులు సంపాదిస్తున్నారా లేదా? హలో, అవన్నీ Yes, sir. చెప్పాలి, అవన్నీ చెప్పాలి. అవునా? నెక్స్ట్, వై డూ యూ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్? ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ గురించి ప్రజలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకు? ఇప్పుడు చాలామంది ఏం చెప్తారు, ఈ కంపెనీ ఫ్రాడ్ అండి, ఈ కంపెనీలు ఉండవండి అంటారు. అవునా కదా? చాలా అభిప్రాయాలు ఉన్నాయి ప్రజలకు, ఉన్నాయా లేదా? అవును, డైరెక్ట్ సెల్లింగ్ గురించి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. వారు డైరెక్ట్ సెల్లింగ్ను సరిగ్గా అధ్యయనం చేయకపోవడమే దీనికి కారణం. ఇది అబ్జర్వేషన్ తెలుసుకోకపోవడమే దీనికి కారణం. ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం వైఫల్యానికి కారణం. ఎప్పుడైతే అసంపూర్ణ జ్ఞానం ఒక విషయం లాంటిది, ఇది అసంపూర్ణ జ్ఞానం ఎప్పుడు కూడా ఒక విషయం లాంటిది అనమాట. మన సరైన ఇవ్వకపోతే ఆ విషయం ఎక్కేస్తుంది. మీరు మహాభారతంలో చూసినట్టుగా అభిమన్యుకి చక్రవ్యూహాన్ని విచ్ఛిన్నం చేసే జ్ఞానం లేదు. ఇదండి, మహాభారతంలో అభిమన్యుకి చక్రవ్యూహానికి విచ్ఛిన్నం చేసే జ్ఞానం లేదు. మరియు ఫలితం మీకు తెలుసు, అతను వైఫల్యం రూపంలో మరణించాడు. ఎవరు మరణించారు? అభిమన్యు మరణించారు. దీనికి కొంచెం స్పష్టంగా వివరిద్దాం. మీరు చీకట్లో పాము తాకును పట్టుకుంటే, ఏంటండి? పాము తాకు. మీరు చీకట్లో పాము తాకును పట్టుకుంటే మీరు దాన్ని తాడుగా భావిస్తాం. పొరబడవచ్చు. పొరబడవచ్చు. మీకు ఒక గోళాకార పండు ఇస్తే, ఏంటండి? గోళాకారం పండు. గోళాకార పండు ఇస్తే మీరు దాన్ని బంతిగా పొరబడవచ్చు. మీకు ప్లేట్లో వానపాములు వండిస్తే మీరు దాన్ని చామన్ అంటే నూడిల్స్. నేను చీకట్ల గురించి చెప్తాను. అవునా? చీకట్లో వానపాములు వండించి ప్లేట్లో పెడితే దాన్ని ఏమని భావిస్తాం మనం? నూడిల్స్ కింద. మీరు ఏనుగు కాళ్ళు పట్టుకుంటే మీరు దాన్ని చెట్టుగా పొరబడతారు. అందువలన మీరు వాస్తవిక చాలా దూరంగా ఉంటారు. అదేవిధంగా డైరెక్ట్ సెల్లింగ్ గురించి ప్రజలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ప్రజలకు ఏమున్నాయండి? భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది దీన్ని సభ్యత్వ పథకం అని భావిస్తారు. ఏ పథకం అంటే స్కీము, స్కామ్లని. వీటిని కొంతమంది ఏం భావిస్తారు? సభ్యత్వ పథకం. సభ్యత్వ పథకం, స్కీములు, స్కాములని. కొందరు దీన్ని ఉత్పత్తి పథకం అంటారు. అంటే సేల్స్ అమ్ముకునే వాళ్ళు అని భావిస్తారు కొంతమంది. కొందరు దీన్ని డబ్బు నకిలీ అని భావిస్తారు. అంటే ఎలా? మనీ స్కీమ్స్ అని భావిస్తారు. కొందరు ఒకటి మరియు మరికొందరు మరొకటి అని భావిస్తారు. అంటే ఒకరు ఇంకోటి అనుకుంటారు, ఇంకొకరు ఇంకో అని అనుకుంటారు. అవునా? హలో, ఎస్మా Yes, గురుజీ. sir. కానీ ఈ భావాలన్నీ తప్పని నిరూపిస్తూ 2000 నుంచి మా ఉత్పత్తులు లక్షలాది ఇళ్లకు ఆనందం మరియు సంపాదన తెస్తున్నాయి. మన చాలామంది ఈరోజు షేప్ షాపు లక్షల మంది జీవితాలు మార్చిందా లేదా? ఎస్మా గురుజీ. ఇప్పుడు ఎవరంతు? మీ వంతు అని మనం వివరించాలి. అవునా కదా? మనం వివరించాలి. డైరెక్ట్ సెల్లింగ్ గురించి ప్రజలకు ఏమైనా అభిప్రాయాలు ఉన్నాయి. ఎస్, కరెక్టే. ఎందుకు? బిఫోర్ చాలా కంప్లైంట్స్ వచ్చి లాస్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మనం దీని గురించి వివరించాలి. సార్, అన్నీ ఒకటేనా? ఒక స్కూలు ఫ్రాడ్ అయింది, మిగతా స్కూళ్ళు అన్నీ ఫ్రాడ్ అవుతాయా? No, గురుజీ. ఒక స్కూల్లో ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఒక స్టూడెంట్ ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు ఆ టీచర్ తప్ప? No, గురుజీ. స్కూల్ ప్రిన్సిపల్ తప్ప? No, గురుజీ. లేదంటే ఆ మండల
డిఓ తప్ప, నో గురు. లేదంటే ఆ జిల్లా కలెక్టర్ గారు తప్ప, లేదంటే ఆ స్టేట్లో సీఎం గారు తప్ప, లేదంటే ఆ దేశంలో పిఎం గారు తప్ప, లేదంటే ఇండియాలో పుట్టడమే తప్ప. ఎక్కడో ఒక తప్పు జరిగిందని అన్నీ ఒకలాగా భావించకూడదు. అవునా కదా? హలో, ఎస్ గురు. ఎస్. గురు. ముందుకెళ్దామా? అయిపోయిందా? ఎస్ గురు. ఓకే. పీపుల్ సే దట్ జావా పూలింగ్ అండ్ డిలాసింగ్ అదర్స్. ప్లీజ్ క్లారిఫై అప్లోస్ డేస్. ఓకే. ఇతరులు మోసం చేయడానికి మరియు మోసం చేయడానికి ఇది ఒక పని. ఎడిని ఇతరుల్ని మోసం చేయడానికి మరియు మోసం చేయడానికి ఇది ఒక పని అని చాలామంది ప్రజలు అంటున్నారు. చాలామంది అంటే ఇది మోసం చేసే కంపెనీ. అవునా కదా? దీన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి చూద్దాం. ఖచ్చితంగా సార్, ఈ ఉద్యోగం ఇతరులను మోసం చేయడం గురించి కాదు, వారిని తెలివైన వారు మరియు తెలివైన వారుగా మార్చడం గురించి. ఇది మీ స్వంత నిబంధనల ప్రకారం మీ జీవితాన్ని గడపడం మరియు మీ స్వంత ప్రత్యక్ష గుర్తింపును సృష్టించడం గురించి. ఏంటండి, ఇది మోసం చేసే కంపెనీ కాదు. అవునా? మోసం ఎక్కడుంది చెప్పండి? మోసం ఉందా దీంట్లో? నో గురు. చూద్దాం. ఇలా చేయడం ద్వారా మీరు సమయ స్వేచ్ఛ, ఆర్థిక స్వేచ్ఛ, కుటుంబ భద్రత మరియు సంతోషకరమైన జీవితాన్ని సాధించవచ్చు. మోసం విషయానికి వస్తే ఏంటండి, హలో, ఎస్ గురు. మోసం విషయానికి వస్తే చాలా కంపెనీలు ఇప్పటికే ఈ రకమైన మోసానికి పాల్పడ్డాయి. చాలా కంపెనీలు. దీనివల్ల ప్రజలు నమ్మకం కోల్పోతారు. అయితే మోసపూరిత కంపెనీలు చట్టవిరుద్ధమైనవి మరియు వాటికి ఉత్పత్తులు లేవు. చాలా కంపెనీలు ఏదైతే ఉన్నాయో, మోసపూరిత కంపెనీలు ఏదైతే ఉన్నాయో దానికి ప్రొడక్ట్లు ఉండవు. అయితే మోసపూరిత కంపెనీలు చట్టవిరుద్ధమైనవి మరియు వాటికి ఉత్పత్తులు ఉండవు. ఈ కంపెనీలు సంపదను కూడబెట్టుకొని మాత్రమే ప్రయత్నిస్తాయి. ఏదైతే కంపెనీలు, కొన్ని కంపెనీలు లేవో మోసపోయావో ఆ కంపెనీలన్నీ ప్రొడక్ట్ బేస్ ఉండదు. ఏంటి? ప్రోడక్ట్ బేస్ ఉండదు. ప్రొడక్ట్ బేస్ ఉండదు. అక్కడ అంతా ఏంటి, ఇంత కట్టండి అంత కట్టండి, మీకు 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్తారు. ఆ డబ్బు అంతా ఎక్కడ పెడతారు? తిని దగ్గర ఉండదు, ఎక్కడో ఒక దగ్గర పెడతారు. అవునా కదా? ఇప్పుడు ఆ కంపెనీ ఎత్తేస్తే, ఆ కంపెనీ ఏ లీగాలిటీ లేవు, ఇప్పుడు కంపెనీ ఎత్తేస్తే, ఆ కంపెనీ ఎత్తేస్తే లాస్ అయ్యేది ఎవరో? కస్టమర్. ప్రజలు, కస్టమర్స్. అవునా కదా? అందుకే గవర్నమెంట్ కూడా కంప్లీట్గా లీగాలిటీ చేస్తుంది. అవునా? చూద్దాం. వారు మోసానికి అతిపెద్ద రుజువు ఏంటంటే వారు గొలుసుని సృష్టించి, ఏంటండి? గొలుసు చైన్ గొలుసు అంటే సిస్టమ్. ఏంటి? చైన్ సిస్టమ్. ఏంటండి? చైన్ సిస్టమ్. చైన్ సిస్టమ్ సృష్టించి లాభదాయకమైన కమిషన్ను అందిస్తారు మరియు ప్రజలు మొదట కంపెనీని పరిశోధించుకోకుండానే చేరతారు. కంపెనీని చూడకుండానే ప్రజలు ఏం చేస్తారు? ఎవరో ఒకరు నమ్మి డబ్బులు కడేస్తారు. అవునా? ఇప్పుడు ఈ కంపెనీలు సాధారణంగా 1 లేదా గరిష్టంగా 3 సంవత్సరాల పదవి కాలం కలిగి ఉంటాయి. ఆ కంపెనీలు అన్నీ ఎన్ని ఉంటాయి? మహా అయితే ఒకటి 2-3 సంవత్సరాలు. 2-3 సంవత్సరాలు మాత్రం ఉంటాయి. కావాలంటే చూడండి, కొన్ని కంపెనీలు మనీ సర్కిల్ మార్కెటింగ్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ ఎంతో కాలం ఉండవు. అవునా? కానీ 1959లో ప్రారంభమై 100 కంటే ఎక్కువ దేశాల్లో కొనసాగుతున్న డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం ప్రపంచంలోనే అత్యంత సరళమైన మరియు అత్యంత అందమైన వ్యాపారం. డైరెక్ట్ సెల్లింగ్ అన్నది ఏంటి? 1959లోనే స్టార్ట్ చేశారు. ఎక్కడ? ప్రపంచంలో. అవునా? ఇది మొత్తం ప్రపంచం మొత్తం మీద ఎక్కువ గవర్నమెంట్కి రాబడిస్తున్న ఏకైక ఇండస్ట్రీ ఏంటి? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్. సో మోసం లేదా మోసం లాంటిది ఏమీ లేదు. మీరు చెల్లించే మొత్తానికి విలువైన వస్తువులను కంపెనీ వెంటనే డెలివరీ చేస్తుంది. అవునా? ఇస్తుందా లేదా? ఎస్. ఎస్ గురు. ఎవరికైనా ప్రోడక్ట్ ఇవ్వకుండా ఆప్ చేస్తుందా? నో. నో గురు. అందరి ప్రోడక్ట్ ఇస్తుంది. చదువుకోవడానికి మరొక అవకాశం లభించడం మీకు అదృష్టంగా భావించండి. ఏదండి? ఇక్కడ మనం చదువుతున్నాం. అక్కడ మీరు చాలామంది విద్యావంతులను కలుసుకొని ఒక విద్యావంతుడైన వ్యక్తికి ఉన్న అన్ని లక్షణాలను నేర్చుకుంటున్నారు. గంధపు చెట్టు చుట్టూ ఉన్న చెట్లు కూడా గంధపు చెక్కలానే లక్షణాలు పొందుతాయి లేదా? ఎస్. అలాగే ఇక్కడ మన సిస్టంలో కూడా ఎవరైతే సక్సెస్ అయ్యారో, సక్సెస్ అయిన వ్యక్తులతో ఉంటే మనం కూడా ఎలా తయారవుతాం? సక్సెస్ అవుతాం. సక్సెస్ అవుతాం. అవునా? చూద్దాం.
ముందుకెళ్దామా? Yes, Guruji. Yes, Guruji. వేర్ డూస్ ద కంపెనీ గెట్స్ ద సో మనీ ఫ్రమ్? సో కంపెనీకి అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటండి? కంపెనీకి అంతంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది చూద్దామా? Yes, Guruji. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు తమ సొంత జేబుల నుండి చెల్లించు. కంపెనీ పాకెట్లో తీయదు. తీస్తుందా? No, Guruji. కంపెనీ పాకెట్లో ఎందుకు తీస్తుంది? తీయదు. అవి జస్ట్ తమ ఉత్పత్తులను అమ్మినప్పుడు మాత్రమే చెల్లిస్తాయి. అంటే ఉత్పత్తులు అంటే ఏంటి? Products. ప్రొడక్ట్స్. దీని అర్థం చేసుకుందాం. ఏదైనా ఒక వ్యాపారం నుండి ఎక్కువ మంది ప్రజలు ప్రయోజనం పొందుతుంటే దాని లాభశాతం తక్కువగా ఉంటుంది. ఏదైనా వ్యాపారం నుండి ఎక్కువ మంది ప్రజలు ప్రయోజనం పొందుతున్నారంటే లాభశాతం తక్కువగా ఉంటుంది. ఒక సాధారణ వ్యాపారంలో లాగానే కంపెనీ స్టాకిట్లు, ఏజెంట్లు, పంపిణీదారులు, స్టోక్ వ్యాపారాలు, రిటైర్లు, ప్రకటనలు మొదలైన వాటిపై డబ్బు ఖర్చు చేయబడతారు. పెడతారా లేదా? Yes. Yes, Guruji. ఇప్పుడు యాడ్ చేయకుండానే మీరు ఏదైనా బయట ప్రొడక్ట్ కొంటారా? ఎంత యాడ్లు చేస్తారు? ఇప్పుడు ఉంది థమ్స్అప్ డ్రింక్, మహేష్ బాయ్ యాడ్ చేస్తారా లేదా? ఫ్రీగా చేస్తారా? No, Guruji. ఫ్రీగా చేయరు. మినిమం 1 కోటో 2 కోట్లో 10 కోట్లో ఇస్తారు. ఆ డబ్బు అంతా ఎవరి మీద వేస్తారు భారం? Customer మీద. కస్టమర్ వేస్తారు. అవునా? ఇప్పుడు కస్టమర్ కొనుక్కున్నాడు అంటే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే కంపెనీ ఆ డబ్బును నేరుగా కస్టమర్ల కమిషన్ రూపంలోనే ఇస్తుంది. చూడండి జాతకాన్ని. ఏదైతే ఒక యాడ్కి చేస్తున్నారో ఎవరైతే సెలబ్రిటీస్, ఆ డబ్బు అంతా ఎక్కడి నుంచి ఇస్తుందంటే ప్రజల మీదే వేస్తున్నారు. ఇది లాభకరమైన వ్యాపంగా మారుతుంది. అవునా కదా? హలో, Yes, Guruji. లాభకరమైన వ్యాపంగా మారుతుంది. ఒకవేళ కంపెనీ పారిపోతే ఏంటండి? కంపెనీ పారిపోతే. మీరు చెప్పింది అన్నటికీ నిజమే సార్ అని మనం చెప్పాలి. అంతేగాని ఎందుకు పారిపోతుంది సార్ అని మనం వాగ్దానం చేయకూడదు. చాలా కంపెనీలు వస్తున్నాయి పోతున్నాయి. ఏమని చెప్పాలి? ఎస్ సార్, చాలా కంపెనీలు వస్తున్నాయి పోతున్నాయి. ఈ పరిస్థితిలో మీ ఉద్దేశాన్ని నేను అర్థం చేసుకోగలను. టైగర్ స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది గురుజీ. సో నేను కూడా అలాగే అనుకునేవాడిని. నేను కూడా అలాగే అనుకునేవాడిని అని సమాధానం చెప్పాలి. కానీ ఈ ప్రపంచంలో ప్రతిదీ ఒకేలా ఉండదని నేను నేర్చుకున్నాను. ప్రతిదీ కూడా ఒకేలా ఉండదని నేర్చుకున్నాను. నీటికి గాజు ఉంది మరియు బుల్లెట్ ప్రూఫ్ కూడా గాజు ఉంది. హలో, Yes, Guruji. నీటికి గాజు తక్షణమే పగిలిపోతుంది. నీటి గాజు ఏదైతే ఉందో పగిలిపోద్దా లేదా? కానీ బుల్లెట్ ప్రూఫ్ ఎందుకు పగలదు? ఎందుకు పగలదు అంటే దాంట్లో స్ట్రాంగెస్ట్గా తయారు చేస్తారు. బుల్లెట్ ప్రూఫ్కి దానికి ఏంటంటే తట్టుకునే శక్తిని ఇస్తారు. అవునా కదా? ఈ ప్రపంచంలో 2 రకాల కంపెనీలు ఉన్నాయని రుజువు వస్తుంది. ఒకరు పారిపోతుంటే మనుగడ సాధించేవి కూడా ఉన్నాయి. అవునా? ఒక కంపెనీ పారిపోతుంటే కొన్ని సాధించి ఉన్నాయి లేదా? Yes, Guruji. ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ లాగా 56 సంవత్సరాలుగా సార్ నేను ఇప్పటికీ మిమ్మల్ని అడగాలనుకుంటాను. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ పారిపోతే ఎందుకు చెల్లిస్తుంది? మీరు వివరించకపోతే నేను మీకు సహాయం చేస్తాను. ఒకటి చట్ట విరుద్ధమా, నష్టాలు కలిగించేది. మూడోది నిర్వహణ విఫలమైనది. ఒకటేంటి? ఫస్ట్ పాయింట్ ఏంటి? చట్ట విరుద్ధంగా ఏమైనా చేస్తే అది పారిపోద్ది. రెండోది ఏంటి? నష్టాలు ఏమైనా కలిగితే అది పారిపోద్ది. మూడోది ఏంటి? నిర్వహణ విఫలమైంది. అవునా కదా? ఫోర్త్ ఏంటి? లేదా ప్రజల నుండి చాలా డబ్బులు వసూలు చేసి కంపెనీ పారిపోవచ్చు. ఈ 4 ఏమైనా షేప్ షాప్ ఏమైనా చేస్తుందా? No, Guruji. షేప్ షాప్ ఏమి 4 చేయట్లేదు. అవునా? చూడండి, ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ చట్టబద్ధంగా చెల్లుబాటు అందుతుంది. అందుకే ఇది 56 సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఇది క్రెడిట్పై లావాదేవీలు చేయనందున ఇది నష్టంతో నడపబడదు. ఇది మొదట డబ్బు తీసుకొని తర్వాత ఉత్పత్తిని పంచుతుంది. ఇప్పుడు మీ దగ్గర డబ్బు తీసుకున్న తర్వాత కదా ప్రోడక్ట్ ఇస్తుంది, లేదా ముందు ప్రోడక్ట్ పంపిస్తుందా? No, Guruji. అవునా? సో దాని తర్వాత ప్యాకేజ్ని రవాణా చేస్తుంది. కాబట్టి నష్టాలు వచ్చే అవకాశమే లేదండి. మొత్తం వ్యాపారం ఇంటర్నెట్ ద్వారానే స్టార్ట్ అవుతుంది. అంత ఆన్లైనే కదా? Yes, Guruji. ఇంటర్నెట్ ద్వారా అంటే అంత ఆన్లైనే. కాబట్టి నిర్వహణ వ్యాపారం అనే ప్రశ్న లేదు. డబ్బులు వసూలు విషయానికి వస్తే ఈ కంపెనీ వారపు చెల్లులు అందిస్తుంది.
అంటే వారానికి డబ్బులు ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా డబ్బు వసూలు చేయడం యాదృచ్ఛికం కాదు. మార్గం ద్వారా సార్ నేను డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు చట్టం మరియు నైరుతి యొక్క పరిమితుల్లోనే ఉంటుంది, వేగంగా పెరుగుతున్నాయి. మీరు ఈ కంపెనీ డైరెక్టర్గా ఉండి వేల కోట్ల రూపాయలు సంపాదిస్తే మీరు దీన్ని నడపాలనుకుంటున్నారా లేదా మూసివేయాలనుకుంటున్నారా? చాలా బాగుంది. కాబట్టి సార్ నేను నిశ్చయితంగా ఉండవచ్చు. వారు కూడా తెలివైన వారు మరియు వాళ్ళు లాభాలు పొందుతూనే ఉంటారు. హలో, ఎస్ గురుజీ. అవునా కదా? చూద్దాం అసలు ఏంటి ప్రాపర్గా తెలుసుకుందాం. రెడీయా? ఎస్ గురుజీ. చిన్న ఆడియో ఉంది, జాగ్రత్త తెలుసుకోండి. రాము సార్, ప్లాన్ అంతా విన్నారు మీరు. తో ప్లాన్ ఎలా ఉంది సార్ మీకు? ప్లాన్ అంతా బాగానే ఉంది సార్. సో ప్లాన్ చెప్పిన తర్వాత ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఓకే, నా దగ్గర డబ్బులు లేవు సార్. ప్లాన్ అంతా బాగానే ఉంది, మీ దగ్గర డబ్బులు లేవు సార్. ఏమన్నాడండి? క్వశ్చన్ ఏంటి? ప్లాన్ అంతా బాగుంటే డబ్బులు లేవు. డబ్బులు లేవు. దీనికి ఆన్సర్ ఏం చెప్పాలి? వెరీ గుడ్ సార్, కంగ్రాచులేషన్స్. మీ దగ్గర డబ్బులు లేవు, అందుకని ఈ బిజినెస్ మీరు చేసి డబ్బులు సంపాదించవచ్చు. సో సార్, డబ్బులు లేని మాట వస్తే ఈ రోజున మీకు 25 సంవత్సరాలు నడుస్తుంది వయసు. మీకు ఊహ తెలిసిన తర్వాత ఏ రోజైనా సరే మీ ఇంట్లో డబ్బులు కట్టలుగా ఏ రోజైనా కనిపించినాయా? లేదు సార్. విపరీతమైన డబ్బులు కానీ, మా ఇంట్లో ప్రాబ్లం లేదు, మనశ్శాంతిగా ఉంది, ఇంట్లో వాళ్ళంతా సుఖ సంతోషంతో ఉన్నారు అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? లేదు సార్. సో మీకేమనిపిస్తుంది? 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ అటువంటి అవకాశం వస్తుంది, మా దగ్గర చాలా డబ్బులు వస్తాయి అని అనిపిస్తుందా మీకు? లేదు సార్. సో సార్, నేను చెప్పేది ఏంటంటే, ఎందుకంటే మీరు అటువంటి పనేం చేయట్లేదు, మీ ఇంట్లో ఆటోమేటిక్గా డబ్బులు రావడం, లేకపోతే మీ అకౌంట్కి ఆటోమేటిక్గా డబ్బులు రావడం, మీరు చేస్తున్న ఉద్యోగం 5-6 వేల రూపాయలది, 8 వేల రూపాయలది, 20,000 రూపాయలది, అవి మాత్రమే వస్తాయి. లక్షల రూపాయలు రావాలంటే రావు. సో సార్, మీరు ఒక పని చేయండి. మీరు ఆల్రెడీ ఓల్డ్ ఛానల్ పెట్టారు, డబ్బులు లేవు అని చెప్పి. సో ఇవాళ కాదు, రేపైనా ఎల్లుండైనా వచ్చే 10 సంవత్సరాలైనా సరే మీరు ఇదే మాట చెప్తారు. రేపు పెళ్ళైతే మీ ఆవిడకి ఇదే మాట చెప్తారు, అమ్మ నాన్నకి ఇదే మాట చెప్తారు, రేపు పిల్లలకి ఫారిన్ వెళ్ళాలంటే ఇదే మాట చెప్తారు, డబ్బులు లేవు అని చెప్పి. సార్, ఈ మాటని మీరు కనుక ఆప్ చేయాలంటే సెక్యూర్ లైఫ్ బిజినెస్లో జాయిన్ అవ్వండి. 8,000 రూపాయలు పెద్ద విషయం కాదు. కావాలనుకుంటే చేయాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో జాయిన్ అయ్యి నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పి చెప్పండి. సెక్యూర్ లైఫ్లో జాయిన్ అయితే డబ్బులు వస్తాయి, పని చేస్తే. ఓకేనా సార్? ఓకే సార్. సో ఇంకే హలో, అర్థమైందా? డబ్బులు లేని దానికి ఎస్ గురుజీ. ఇంకో క్వశ్చన్ వేస్తారు ఇప్పుడు. నో డౌట్స్? నో డౌట్స్ సార్. ప్లాన్ అంతా బాగానే ఉంది సార్, కానీ ఇంకో డౌట్ ఏంటంటే నా దగ్గర టైం లేదు సార్. ఇందాక ఆల్రెడీ టైం గురించి చెప్పారా లేదా? ఎస్. ఆ టైంకి ఏం చెప్తాడో చూడండి ఆన్సర్. అచ్చా, చలో, వెరీ గుడ్. సో సార్, ప్రతిదానికి ఏం చెప్తాడు అప్లైను? అచ్చా, చాలా బాగుంది. మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది అని చెప్పాలి. చాలా మంది ఏంటంటే ఎందుకు టైం లేదు, ఏం చేస్తున్నారని అడగకూడదు. అలాగే అడుగుతారు చాలా. ఎందుకు ఉండదండి, నా దగ్గర నేను చేస్తాను, మీరు ఎందుకు చేయరు అని అడగకూడదు. ఎస్ సార్, అబ్జర్వ్లీ కరెక్ట్ సార్. మీరు ఏదైతే చెప్పారో అది అన్నిటికీ కరెక్ట్. ప్లాన్ విన్నప్పుడు సేమ్ యాస్టీస్గా, ఎందుకంటే నేను ఆర్మీలో వర్క్ చేస్తున్నాను ఆ టైంలో. సో నాకు కూడా 24 అవర్స్ మా వర్క్. సో నాకు కూడా అనిపించింది నా దగ్గర టైం లేదని చెప్పి. సో కానీ నాకు ఒక మాట చెప్పండి సార్, మీకు డబ్బులు సంపాదించడం ఇష్టమా లేకపోతే బిజీగా ఉండడం ఇష్టమా? డబ్బులు సంపాదించడం ఇష్టం సార్. సో ఎవరైనా ఏం చెప్తారు? డబ్బులు సంపాదించడం ఇష్టం అంటారు. బిజీగా ఉండాలనుకుంటావా, డబ్బులు సంపాదించాలనుకుంటావా? డబ్బులు సంపాదించాలనుకుంటారు. డబ్బులు సంపాదించాలనుకుంటాం. దానికి ఆన్సర్ ఏం చెప్పాలి చూడండి. మీకేమనిపిస్తుంది? మీరు చేసే ఉద్యోగంతో మీకు కావాల్సినటువంటి అమౌంట్ మీకు వస్తుందంటారా? లేదు సార్. సో మీ దగ్గర డబ్బులు లేవు, టైము లేదు, సెక్యూరిటీ లేదు. సో సార్, ఎందుకు చేస్తున్నారు సార్ మీరు? డబ్బుల కోసం, అవునా కదా? సో ఇవి మొత్తం పూర్తి కావట్లేదు. కానీ ఈ బిజినెస్లో మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో చేసుకుంటూనే ఒక ½ అన్ అవర్ 1 అవర్ టైం తీసి ఈ బిజినెస్ చేయగలిగితే మీరు చేస్తున్న ఉద్యోగానికి ఈక్వల్గా అమౌంట్ సంపాదించవచ్చా లేదా? సంపాదించేసాను. సో మరి మనం కావాలనుకుంటే 1 గంట మనం స్పేర్ చేయొచ్చా లేదా? చేయొచ్చు సార్. సో సార్, మీ దగ్గర ప్రతి ఒక్కదానికి టైం ఉంటుంది. మీరు కాలేజ్కి మీరు జాబ్కి వెళ్తానికి టైం ఉంటుంది.
ఉంటుందా ఉంటుందా? తీస్తాం తీమా? ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాం మనం. టీవీ చూస్తాం లేదా? చూస్తాం. పేపర్ చదువుతాం లేదా? చదువుతాం. తో పేపర్ చదవటం లేకపోతే టీవీ చూడడం వల్ల మనకు డబ్బులు వస్తాయా? కాదు సార్. కానీ ఆ టయాన్ని మనం ఈ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టుబడిగా పెట్టి ఈ టయాన్ని మనం నలుగురు చెప్తే వాళ్ళకి అర్థమయ్యేట్లు వాళ్ళు జాయిన్ అయితే మనకు కమిషన్ వస్తుందా రాదా? వస్తుంది సార్. సో టైం తీయొచ్చా లేదా? చేయొచ్చు సార్. పేపర్ని టీవీని పక్కన పెట్టేస్తే మన దగ్గర చాలా టైం దొరుకుతుంది. సో నా ఉద్దేశం కరెక్టా కదా సార్? కరెక్ట్ సార్. వెరీ గుడ్. ఇంకేమైనా డౌట్ సార్? సో టైంకి ఆన్సర్ దొరికిందా మీకు? ఎస్. ఓకే, త్వర చూద్దాం. ఎందుకంటే ఈ బిజినెస్ ప్లాన్ బాగుంది కానీ సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు సార్. ఇటువంటి చాలా ఏంటి ఇదే ఎక్కువ వస్తుంది, నాకు ఇంట్రెస్ట్ లేదు. హలో, ఎస్ గురుజీ. అందరూ చెప్పేది ఏంటి? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పాలి చూడండి. చూసాను, చాలా వచ్చాయి. అచ్చా, తో సార్ వెరీ గుడ్ సార్. ఎందుకంటే మీరు మాట నేను కాదన్ను. నేను కూడా ఈ బిజినెస్ జాయిన్ అయ్యేటప్పుడు నాకు కూడా అలాగనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ చాలా చాలా కంపెనీలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. కంపెనీ చాలా వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. ఇంట్రెస్ట్ అనే మాట వచ్చేసరికి మనకు లైఫ్లో చాలా ఇంట్రెస్ట్ ఉండవు, అవునా కదా? సో సార్ మీకు మార్నింగ్ లేవడం ఇష్టమా ఏంటి? లేదు సార్. మార్నింగ్ షేవింగ్ చేయడం, పరుగులు తీసుకుంటూ కంపెనీకి వెళ్ళడం, ఉద్యోగం చేయడం ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ లేదు ఆదివారం ఉద్యోగం కూడా చేయాల్సి వస్తుంది మీకు, ఇంట్రెస్టా? కాదండి. దీపావళి కూడా చేయాల్సి వస్తుంది, ఇంట్రెస్టా? కాదు సార్. అవునా కదా? సో సార్ మనం లైఫ్లో చాలా చాలా ఇంట్రెస్ట్ లేని పనులు చేస్తూ ఉంటాం, అది ఉద్యోగం పరంగా కానీ వ్యాపార పరంగా కానీ. సో మనకి కాంప్రమైజ్ అవ్వకుండా మనం వర్క్ చేస్తే మనకి డబ్బులు వస్తూ ఉంటాయి. సో ఇంట్రెస్ట్ లేని పనులు చాలా చేస్తూ ఉంటాం, కానీ ఈ బిజినెస్ చేయడం ద్వారా మనకి చాలా డబ్బులు వస్తాయి. మనం ఫ్యామిలీకి సపోర్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కాబట్టి. మనం ఏదైతే పని చేస్తున్నామో అది డిస్టర్బెన్స్ కాకుండానే. సో ఇంట్రెస్ట్ తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు. సో కంపెనీ గురించి చెప్పారా, చాలా విన్నాను, చాలా చూశానని చెప్పి. సో సార్ నాకు ఒక మాట చెప్పండి, మనం చూడడం వల్ల వినడం వల్ల ఎవరైనా ఈ ప్రపంచంలో కోటీశ్వరులు కానీ పెద్ద పెద్ద స్టార్స్ కానీ లేకపోతే గొప్పవాళ్ళు అయ్యారని విన్నారా? లేదు. సచిన్ టెండూల్కర్ని మార్నింగ్ నుంచి సాయంత్రం దాకా చూస్తే సచిన్ టెండూల్కర్ అయిపోతారు సార్ మీరు. అవును. ఏంటి ఏం చెప్తున్నారు? కంపెనీ చూడడం బట్టి కంపెనీ చూస్తే బాగుంటుందా, చేస్తే బాగుంటుందా? చేస్తే బాగుంటుంది. చేస్తే తెలుస్తుంది. చాలా మంది చాలా కంపెనీ చూసావండి అంటారు. ఇప్పుడు రామ్ చరణ్, ఇప్పుడు చాలా మంది నేను హీరో అవ్వాలి, హీరో ఫోటో పెట్టుకున్నాడు, అయిపోతావా? అబ్బా, నో గురుజీ. ఇక డైమండ్ లెటర్ ఫోటో పెట్టుకున్నారు, డైమండ్ అయిపోతావా? అయిపోతుంది. డైమండ్ ఏదైతే చేశాడో ఆ పని చేస్తే మనకు డైమండ్ అవుతాం, అవునా కదా? చాలా మంది నా మెంటర్ అండి, ఇది గురువు అండి, అది గురువు అంటాడు. అది కాదు కదా, డైమండ్ లెటర్ ఏం చేశాడో అది చేయి నువ్వు కూడా, అప్పుడు డైమండ్ అవుతావు. మెగాస్టార్ చిరంజీవి డ్యాన్స్ చూస్తే 24 గంటలు లేదు. మెగాస్టార్ అవుతారా మీరు? అవును. అవ్వం. కానీ మెగాస్టార్ ఏం చేశాడో, సచిన్ టెండూల్కర్ ఏం చేశారో ఆ పని చేస్తే అంత రావడం అవ్వపోయినా కానీ కాస్త కోస్తో మనం చేయొచ్చా లేదా? చేయొచ్చు. సో సార్ నా ఉద్దేశం, మీరు చూశారు వినుంటారు కానీ చేయలేదు సార్. సో దయచేసి ఒకసారి కనుక మీరు మాతో పాటు కలిసి వర్క్ చేస్తే మీరు ఏదన్నా చేయొచ్చు, ఇక్కడ నుంచి మంచి పొజిషన్ రావచ్చు. ఓకే సార్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి సార్? సార్ నాకు కంపెనీ పైన నమ్మకం లేదు సార్, కానీ కంపెనీ పారిపోతే దానికి బాధ్యత ఎవరు? ఏంటి క్వశ్చన్ ఏంటి? కంపెనీ మీద నమ్మకం లేదు. కంపెనీ మీద నమ్మకం లేదండి, కంపెనీ పారిపోతే, అవునా అంటారా లేదా? క్వశ్చన్స్ వేస్తారా లేదా? ఎస్ గురుజీ. అంటే ఏంటి? అచ్చా, సో వెరీ గుడ్ క్వశ్చన్ సార్. ఎందుకంటే మీకు డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ క్వశ్చన్ సార్ మీరు. సో కంపెనీ పారిపోవడానికి సార్ 4 కారణాలు ఉంటాయి సార్. కంపెనీ పారిపోవడానికి కేవలం 4 కారణాలు ఉంటాయి సార్. ఇందాక 4 కారణాలు చెప్పారా లేదా? ఎస్. ఆ 4 కారణాలు చెప్తారు. మొట్టమొదటి కారణం వచ్చేసి కంపెనీ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే. కంపెనీ మీ దగ్గర డబ్బులు ఏం తీసుకుంటాను సార్? మీరు ఏదైతే డబ్బులు పే చేస్తున్నారో దానికి ప్రొడక్ట్ ఇస్తుందా లేదా? ఇస్తుంది. సో కంపెనీ దగ్గర నుంచి మీది డబ్బులు తీసుకుని పారిపోవడానికి ఎటువంటి రీజను లేదు. రెండు వచ్చేసి కంపెనీ యొక్క సిస్టమ్, కంపెనీ యొక్క మేనేజ్మెంట్ సరిగా లేకపోతే, అవునా కదా? కంపెనీ మేనేజ్మెంట్ సరిగా లేకపోవడానికి కారణం లేనే లేదు, ఎందుకంటే కంపెనీ మొత్తం ఆన్లైన్లో వర్క్ చేస్తుంది, అవునా కదా? దాని తర్వాత ఒకటి లీగల్ కంపెనీ కాకపోతే అది గ్యారంటీ కాదు. సో మా కంపెనీ వచ్చేసి సార్ మీకు చెప్పాలనుకుంటున్నాను, చీఫ్ జస్టిస్ ఏఎస్ ఆనంద్ 14 జనవరి 2003లో మన కంపెనీ సుప్రీంకోర్టు ద్వారా లీగల్ కంపెనీగా గుర్తింపు పొందింది, చీఫ్ జస్టిస్ ఏఎస్ ఆనంద్ ద్వారా. దాని తర్వాత కంపెనీ వచ్చేసి ఎందుకు పారిపోతుంది సార్? నష్టపోతే కంపెనీ.
తో కంపెనీ నష్టపోయే మాట ఎప్పుడు వస్తుంది? మన కంపెనీ వచ్చేసి సెక్యూర్ లైఫ్ కంపెనీ, ముందర డబ్బులు తీసుకుంటుంది, దాని తర్వాత మాత్రమే మీ ప్రోడక్ట్ పంపిస్తుంది. తో మీరు ఆలోచించండి, డబ్బులు ముందు తీసుకుంటుంది, దాని తర్వాత ప్రోడక్ట్ పంపిస్తుంది. అంతేగాని ప్రోడక్ట్ ముందు పంపించిన తర్వాత డబ్బులు వసూలు చేస్తుందా? లేదు కదా. తో కంపెనీ నష్టాల్లోకి వచ్చే మాటే ఉండదు, అవునా కదా. మూడొచ్చేసి మేనేజ్మెంట్ సరిగా లేనప్పుడు, మేనేజ్మెంట్ ఫెయిల్ అయినప్పుడు. మేనేజ్మెంట్ ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు, ఎందుకంటే మనది ఆన్లైన్ బిజినెస్. రిజిస్ట్రేషన్ చేసాం, అమౌంట్ పంపించాం, ప్రోడక్ట్ మన ఇంటికి వచ్చింది, అవునా కదా. మీ కమిషన్ మీకు అకౌంట్లో వస్తుంది. దాని తర్వాత కంపెనీ వచ్చేసి డబ్బులు ఒక చోట పెట్టుకుంటే, జస్ట్ లైక్ మీరు అంటూ ఉంటారు సిమ్స్ లేకపోతే ఇంకోటి గోల్డ్, ఆ గోల్డ్ ఈ గోల్డ్ అని చెప్పి. తో మా కంపెనీ వచ్చేసి ఒక చోట డబ్బులు, ఒక నెల డబ్బులు ఒక చోట పెట్టుకుంటే పోనీ కంపెనీ పారిపోయే అవకాశం ఉంది. తో మా కంపెనీ వచ్చేసి మీకు అటువంటి అవకాశం ఇవ్వదు. ఎందుకంటే సార్ మా కంపెనీ పేమెంట్ ఎలా ఉంటుంది మీకు? వీక్లీ వారం డబ్బులు ఉంటాయి. మీరు ఈరోజు 10 మందిని జాయిన్ చేయించారు, 10 మందికి మీ కమిషను ఇంత, అంత డబ్బులు మీకు ఆ వారంలో వస్తుంది రావట్లేదా? తో కంపెనీ దగ్గర ఒక చోట అమౌంట్ అనేది కొడుతుందా? లేదు కదా. తో కంపెనీ పారిపోయే అవకాశం ఉందా? లేదు కదా. తో సార్ చెప్పండి, మీ డౌట్స్ క్లియర్ అయిందా? ఇంకేమైనా ఉందా? హలో హలో, Yes, క్లియర్ అయిందా లేదా? కొంచెం yes, good. క్లియర్ అయిందా? ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి, అవునా. మనకు కూడా టైం అనేది ఇంపార్టెంట్, అవునా. ఈ Yes, good. నేను కొన్నిటికి క్లియర్ అయిందా లేదా? ఎస్ Yes, మాగురు, good. క్లియర్ అయిందా? చాలా క్లియర్ అయిందా లేదా? Yes, good. ఎస్ మాగురుజీ. గ్రేట్, సూపర్. ఓకే, శ్రీరామ్ సార్ మాట్లాడించండి 2 minutes. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నిజంగా వండర్ఫుల్ నాలెడ్జ్ అయితే ఇచ్చారు మార్నింగే. ఎందుకంటే చాలా మందిలో ఈ డౌట్స్ అనేది ఉండడం బట్టి, ఏ వ్యక్తికైనా దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పాలన్నా, ఏ వ్యక్తి దగ్గర వెళ్ళి మాట్లాడాలన్నా కూడా కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫియర్ అనేది ఉంటుంది ప్రతి వ్యక్తికి కూడా. బాబాయ్ ఆ క్వశ్చన్ అడిగితే నేను ఏం చెప్పాలి అని చెప్పి ప్లాన్ చెప్పడానికి కూడా వెనకడికి వేస్తూ ఉంటారు. సో మరి ఆ డౌట్స్ అన్నీ కూడా ఏదైతే ఉందో ఆన్సర్స్ కూడా తెలిసిపోతే, హలో లెజెన్స్, Yes, good. Yes, good. క్వశ్చన్ పేపర్ ఏదైతే లీక్ అయింది అనుకోని వాళ్ళకి ఆన్సర్ తెలిసిపోతే ఎలా ఉంటుంది? అప్పుడు మొత్తం బాగుంటుంది. హ్యాపీగా ఉంటుంది. Happy. ఎస్ సార్ నో. సో మరి అలాంటిది ఏదైతే ఉందో క్లియర్ కట్గా మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు ఒకసారి గురూజీకి ఒకసారి హార్ట్ఫుల్గా థ్యాంక్స్. మరి థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. Thank you so much, మా గురుజీ. ఓన్లీ 3% ఫీడ్బ్యాక్ తీసుకోండి, 3% సార్. మరి అయితే మరి ఈ నాలెడ్జ్, ఈ క్వశ్చన్స్కి బెస్ట్గా ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఫీల్డ్ ఎదురయ్యే క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికినప్పుడు ఎవరికి ఏదైతే కనిపించింది జస్ట్ ఒక 3 మెంబర్స్కి ఆన్సర్ చేయండి. చెప్పండి కార్తిక్ గారు. కార్తిక్ గారు చెప్పండి. టైర్ ఫాస్ట్ చేయండి. వరలక్ష్మి చేయండి కార్తిక్ గారు. గుడ్ మార్నింగ్ గురుజీ, జై హోం మా గురుజీ. థ్యాంక్ యూ. ఏంటంటే ఫస్ట్ మనం గ్రౌండ్ వాల్ లెవెల్ వరకు వెళ్ళినప్పుడు చాలా మంది చాలా క్వశ్చన్స్ వేస్తారు గురుజీ. ఆ క్వశ్చన్స్ కి మన దగ్గర ఆన్సర్ అనేది ఉంటే మనం కూడా వాళ్ళకి రిలేట్ చేయొచ్చు. యాక్చువల్ గా నిన్న మేము ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళాం గురించి. ఆయన ఏమన్నారంటే, మిసెస్ గారికి ప్లాన్ అంతా చెప్పాం, వాళ్ళ హస్బెండ్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత మొత్తం అంతా ఆయనకి కూడా వివరించాం. లాస్ట్ లో ఆయన ఏమన్నారంటే, ఇవన్నీ మేము చాలా చూసామండి, మేము ఆల్రెడీ యాంబే హెర్బల్ ప్రొడక్ట్స్ ఐవిఎం అని దాంట్లో చేసాం, మాకు ఇంట్రెస్ట్ లేదన్నారు. మేము చెప్పాం క్వశ్చన్స్, మేము కొన్ని మీ ఆన్సర్ కి మేము సమాధానం చెప్తాం సార్ అన్న. ఆయన
మాకు వినలేదు, మాకు ఇంట్రెస్ట్ లేదని అని చెప్పారు గురుజీ. అంటే మనం క్వశ్చన్స్ అనేది వేసినప్పుడు మనం ఆన్సర్ చెప్పగలితేనే మనం బిజినెస్ లో సక్సెస్ అవుతామని నేను అర్థం చేసుకున్నాను గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. గుడ్ మార్నింగ్ మా గురుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ జూమ్ ప్యాన్ లో నాకు అవకాశం ఇచ్చినందుకు. వాయిస్ వస్తుందండి? వాయిస్ క్లియర్? ఎస్. క్లియర్. జూమ్ ప్యాన్ లో ఉన్న అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, మనం పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వాలి. మనం చేసే బిజినెస్ ఏంటి, జనాలతో మనం చేయాలి. సో ఖచ్చితంగా ఇప్పుడు గురూజీ ఏదైతే చెప్పారో మనం చేసే వర్కే జనాలతో చేయాలి కాబట్టి ఖచ్చితంగా నా డౌట్స్ అని అడుగుతారు. ఈ డౌట్స్ అన్నింటికి కూడా మన దగ్గర నాలెడ్జ్ ఫస్ట్ ఉన్న తర్వాతే మనం ఎవరికి వెళ్ళి ప్లాన్ చెప్పాలి, లేకపోతే ఫాలోఅప్ వెళ్ళాలి. ఇలా కాకుండా కొంతమంది లీడర్స్ ఏం చేస్తున్నారంటే, ఈ చేసి నా కోసం చెప్పుకున్నాను, దయచేసి తప్పుగా అనుకోకండి. ఈ నాలెడ్జ్ అంతా లేకుండా నేను కూడా ప్లాన్ చెప్పడానికి వెళ్ళిపోయేవాడిని. కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు వేసినప్పుడు ప్రాపర్గా హాఫ్ నాలెడ్జ్తోనే నేను చెప్పడంతోనే ఆ కొన్ని డీడీస్ మనకి కన్వర్ట్ అవ్వలేదండి నాకు. ఆ తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే, ప్రాపర్గా ఇప్పుడు గురూజీ ఏదైతే చెప్పారో 100% ప్రతిదీ కూడా వాళ్ళు ఏదైనా క్వశ్చన్ వేశారంటే, వాళ్ళకి డౌట్స్ ఉన్నాయంటే ఆ డౌట్స్కి పొలైట్గా హంబుల్గా మనం ప్రతి దాన్ని కూడా ఓకే సార్ మీరు చెప్పింది కరెక్టే అని సార్ చెప్పినట్లు ఇందాక ఆడియోలో విన్నట్టు మనం దానికి ఆన్సర్ కనుక పొలైట్గా చెప్పగలిగితే 100% ప్రతి ఒక్కరు కూడా సేఫ్ స్టాఫ్లోకి వచ్చి తీరాల్సిందే. కాకపోతే మన దగ్గర నాలెడ్జ్ లేకుండా మనం ఫీల్డ్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ బిగ్గెస్ట్ మైనస్ అండి. దయచేసి అందరూ కూడా మన ఈ ప్యానల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ నాలెడ్జ్ తీసుకుందాం. మన టీంకి ఎవరైతే కొత్త వాళ్ళు వస్తారో వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఏం చేస్తారు, జాయిన్ అయిపోతారు, వాళ్ళకి ఏ నాలెడ్జ్ లేకుండా ఫీల్డ్కి వెళ్ళిపోతారు. ఎవరెవరో ఈ రిమైనింగ్ ఇంతవరకు చేసిన వాళ్ళు ఉంటారు. ఆమె సార్ చెప్పారు, ఇందాక ఎవరు చెప్పారు, ఆ లెజెండ్ చెప్పారు, డౌట్స్ చెప్పలేరు, అది డీడీ పోద్ది. అలా కాకుండా మనం ఫస్ట్ నాలెడ్జ్ తీసుకొని 100% తీసుకొని అప్పుడు ఫీల్డ్కి వెళ్తే అందరూ సక్సెస్ అవుతారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్ సార్, గ్రేట్, వండర్ఫుల్. చెప్పండి సత్యవతమ్మ గారు. థ్యాంక్ యూ సార్, నాకు ఈ ప్యానెల్లో మాట్లాడే నన్ను ఛాన్స్ ఇచ్చినందుకు. మొట్టమొదటిసారిగా ఏముండాలంటే మనుషులకు ఎప్పుడూ కూడా గురువు మీద గురి ఉండాలి. గురువు మీద గురి లేని వాళ్ళకి నాలెడ్జ్ అందదండి. ఇక్కడ మనం ప్యానెల్లో చూసేది ఏంటంటే, మన గురువు గారు వెంకట ప్రసాద్ గారు ఎంతో కష్టపడి ఎంతో నాలెడ్జ్ ఇప్పించాలని తపంతో ఉదయమే మనకి ఇది అరేంజ్ చేసి ఎంత నాలెడ్జ్ ఇప్పించి ఆయన ఏమేంటంటే 108 మంది డైమెన్షన్ తయారు చేయాలని, అందుకని ఎంతో కష్టపడి నాలెడ్జ్ ఇప్పించడానికి ట్రై చేస్తున్నారు. మనము ఆయనకి ఫోటోలు పెట్టి ఈ ఫోటోలు పూజించరా బాబు అని ఫోటోల రూపంలో చూపిస్తున్నాం. చాలామంది ప్యానెల్లో అటెండ్ అవ్వడం లేదు. ఎప్పుడైతే మనకి గురువు మీద గురి లేదో ఏ నాలెడ్జ్ రాదు. ఫస్ట్ గురి ఉండాలి. ఎందుకు చేస్తున్నారు, గురువు మీద గురి ఉంటేనే ఆ నాలెడ్జ్ వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ జ్ఞానం అందుకోవాలంటే తప్పకుండా కూడా అందుకే చెప్తారు కదా, జీరో నాలెడ్జ్తో కూర్చోండి. నాకు నిజంగా కూడా ఈ కంప్లీట్ నాకు అసలు తెలియని సబ్జెక్ట్ ఇది. మా మామ ఎవరైనా ఎవరెవరు సబ్జెక్టులు ఎవరెవరు వ్యాపారంలో వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు, కానీ ఇందులో కాదు. అసంపూర్ణ జ్ఞానంతో బయలుదేరితే ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు, ఎందుకు చాలామంది సైనప్లు చాలామంది అయిపోతున్నాయి, ప్లాన్లు అయిపోతున్నాయి, డీడీ క్లోజ్ చేయట్లేదు అంటే అసంపూర్ణ జ్ఞానంతో బయలుదేరుతున్నాం. అభిమన్యులాగా, ఈవెన్ నేను కూడా అభిమన్యులాగా వెళ్ళిపోతున్నాం పద్మవ్యూహంలోకి. ఇది పద్మవ్యూహం లాంటిదే, ఈ బిజినెస్ అనేది పద్మవ్యూహం లాంటిదే. ఎందుకంటే పూర్తిగా నాలెడ్జ్ లేకుండా బయలుదేరుతాము, వాళ్ళని సాటిస్ఫై చేయలేము, వాళ్ళ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేము, వాళ్ళని కన్విన్స్ చేయలేము. ఇవన్నీ వల్ల ఫెయిల్యూర్ అవుతున్నాం. దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఎప్పటికప్పుడు మన గురువులు అందిస్తున్నారు జ్ఞానాన్ని, కానీ మనం అందుకోవడం లేదు. మీరు చెప్తున్నాం కదా, ఒక క్లాస్లో 100 మందికి ఒక టీచర్ చెప్తుంటే వాళ్ళలో ఒక్కరిద్దరే వస్తున్నారు. ఇక్కడ కూడా అంటే ఒకరిద్దరే డైమండ్స్ అవుతారు. ఎందుకనంటే నాలెడ్జ్ అందుకోవట్లేదు, అందరూ సమంగా పంచుతున్నా అందుకోవట్లేదు. అదొకటండి ఫెయిల్ అయిపోవడానికి కారణం. అందుకని ముందు నాలెడ్జ్ లేకుండా మనం ఏ పని ప్రారంభించకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ బిజినెస్ చాలా ఆషామాసి బిజినెస్ కాదు, బాగా డెప్త్ ఉన్నది. అర్థం చేసుకుని ముందు ప్రయాణం చేసే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, అర్థం కాని వాళ్ళకి అయోమయంగా పద్మవ్యూహంలో చిక్కుకుని అభిమన్యులా గిలగలా కొట్టుకుని చాలామంది చచ్చిపోతున్నారంటే చాలామంది బయటకు వచ్చేస్తున్నారు, చాలామంది ఫెయిల్యూర్ అయిపోతున్నారు. అంటే మెయిన్ రీజన్ ఇదండి.
అందుకని నేర్చుకోవడానికి ట్రై చేసి ఎప్పటికప్పుడు మీకు డౌట్స్ ఉంటే గురువులను అడిగి డౌట్స్ క్లియర్ చేసుకుని, అందుకే అంటుంటారు మెంటర్తో మాట్లాడండి, ఏమన్నా సమస్య వచ్చినా ఏమన్నా మీకు అర్థం కానిది వచ్చినా నాతో మాట్లాడి సమస్య పరిష్కరించుకోండి అంటారు. మనమేమో మహాజ్ఞానంలో బయలుదేరుతాం, మనకున్న జ్ఞానం గొప్పది అనుకుంటాం, దానివల్ల ఫెయిల్యూర్ అవుతున్నాం. థ్యాంక్ యూ గురూజీ, నాకు ఈ సమయం ఇచ్చి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. జ్ఞానం ఎలా వస్తుంది? కంప్లీట్గా ఫోకస్ పెడితే. మన ఫోకస్ అంతా వస్తాం, వీడియోలు ఆఫ్ చేసుకుంటాం. ఇక్కడ సకాన వీడియోలు ఆఫ్ చేశారు, అవునా? ట్రైనింగ్లు వినరు, ఇక్కడ వచ్చి నోట్ చేసుకోరు, ఫీల్డ్కి వెళ్తే రిజల్ట్స్ వస్తాయి. ఎందుకు రావు? కారణం ఏంటి? ఈ బిజినెస్ నువ్వు కెరియర్గా భావించట్లేదు. ఎవరైతే ఈ ప్యానల్లో జాయిన్ అయిపోయాం, చూద్దాంలే కెరియర్గా, ఇది కెరియర్ కాదు, మీ పిల్లల జీవితాలు మార్చే బిజినెస్ ఇది. ఎస్ మా గురుజీ. మీ పిల్లల జీవితాలు మార్చే బిజినెస్ అండి. తరతరాలు ఒకసారి జాబ్ చేస్తున్నారు కదా, బయట కష్టాలు పడుతున్నారు కదా, ఎవరైతే చూడండి, లైఫ్ లాంగ్ చేయాలి. ఇక్కడ ఒక 4 నుంచి 5 సంవత్సరాలు మనం ఉండడానికి కష్టపడిపోతున్నాం. కారణం ఏంటి? సక్సెస్ వెంటనే వచ్చారు, ఇదే మ్యాగీ నూడిల్సా 2 నిమిషాలు తయారు చేయడానికి? జ్ఞానం లేకుండాను 2 నిమిషాల్లో ఏమైనా వచ్చేద్దా చెప్పండి? ఇక్కడ సకానికి వీడియో ఆఫ్ చేసుకుని కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియదు, కనీసం రాయడం కూడా తెలియదు. మేము స్టార్టింగ్లో డైరీ పెట్టి రాసుకునే వాళ్ళు నీట్గా. ఈ బిజినెస్ ఇలాగే చేయాలండి, ఇలా చేస్తేనే వస్తుంది. చాలా మంది నాకు రావట్లేదు గురూజీ, నోట్ చేసుకోలేరు కనీసం. ఈరోజు చెప్పిన సబ్జెక్టు 10 రోజుల తర్వాత అడిగితే ఏం చెప్పారు అది గుర్తురాదు. కారణం ఏంటి? రాసుకున్న తర్వాత వివరించో, టీంకి చెప్పవు, అవునా? సక్సెస్ ఎందుకు రాదు? గుర్తుంది గురూజీ, 10 రోజులు ఒక గంటలో మర్చిపోతున్నారు. అట్లా మర్చిపోతారు. ఈ రోజు మీటింగ్ని ఎండ్ చేసేస్తానా తర్వాత? ఎందుకంటే ఎప్పుడైతే మనం అట్మాస్ఫియర్లో ఉంటాం అప్పుడే గుర్తుంటుంది. అట్మాస్ఫియర్ అయిపోయిన తర్వాత మనం నెగిటివిటీ ప్రపంచం అంతే కదా, ఏంటి యూట్యూబ్లోని షార్ట్లోని బయట ప్రపంచంలోనూ ఉంటాం, అందుకే ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా మంచి ఎలాంటి వ్యక్తులతో ఉంటే అలా తయారవుతాం, మీటింగ్లకు ఎందుకు రమ్మంటారు, ట్రైనింగ్లకు ఎందుకు రమ్మంటారు అంటే కారణం ఇవి. మీటింగ్లు ఎందుకు గురించి అంటే మరి డైలీ భోజనం తింటలేదా? డైలీ మరి ఎవరో ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసింది ఎవరు? పొట్టి శ్రీరాములు గారు ఎన్ని రోజులు తిరగకుండా ఉన్నారు? 40 days నిరాహార దీక్ష చేశారండి. మరి ఒక 10 రోజులు తీసిన దాంట్లో వచ్చి అప్పటి వరకు కూడా ఉండొచ్చే. ఒక 5 రోజులు కూడా ఫుడ్ తినకనే ఉండండి, ఉండొచ్చా లేదా? మరి ఇక్కడ కూడా మీటింగ్లు అవసరమండి, అవునా? నాలెడ్జ్ అవసరం, అవునా? ఎందుకంటే దీని గురించి అవగాహన తెలియదు, కొత్త మనకి, అవునా? హలో, గ్రేట్ నాయుడు గారు చెప్పండి ఫాస్ట్. జయ మగోజీ, గుడ్ మార్నింగ్ మగోజీ. ఈ గ్రేట్ ప్యానల్లో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు గురించి మీకు అంత చెప్పేటోడు కాదు గురించి. కాకపోతే అంటే కనుక మనం నేర్చుకోవాలి గురించి కంపల్సరీ. మనం అవతల పర్సన్ మనకి ఏదైతే క్వశ్చన్లు వేస్తున్నాడో ఆ క్వశ్చన్లకి మనం ఆన్సర్ చెప్పే విధంగా మనం తయారవ్వాలి గురించి. కంపల్సరీ లెర్నింగ్ అవసరం గురించి. దీంట్లో అక్కడికి వెళ్తే అంటే కనుక మనకి డీటెయిల్ రావు గురించి. మన అతను పర్సన్ వేసే క్వశ్చన్కి మనం ఎలాగైతే మనం ఆన్సర్ చెప్తామో, ఎంత స్పీడ్గా ఆన్సర్ చెప్తామో అంత స్పీడ్గా మనకి డీటెయిల్ వస్తుంది గురించి. కంపల్సరీ ఏంటంటే గురించి నేను చెప్పేది ఏంటంటే కనుక మనం కంపల్సరీ దీంట్లో కొంచెం నేర్చుకుని వాళ్ళ దగ్గరికి వెళ్తే గురించి కంపల్సరీ మనకి డీటెయిల్ వస్తుంది గురించి. ఇది నేర్చుకోవడం గురించి థ్యాంక్ యూ సో మచ్ మా గురించి. గ్రేట్, సూపర్. ఓకే, రిమైనింగ్ వ్యక్తులు రేపు మార్నింగ్ మాట్లాడదాం రిమైనింగ్ వ్యక్తులతో. క్లియర్? అందుకే మార్నింగ్ వచ్చి ఫీడ్బ్యాక్లు ఇవ్వండి. మార్నింగ్ వచ్చి ఫీడ్బ్యాక్ ఇస్తే అన్ని సెట్ అవుతాయి. ఓకే, క్లియర్?